వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. మనం బడ్జెట్కు సంబంధించిన పదజాలం పైన ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. అసలు బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్లో ఎలాంటి పదజాలం ఉంటుంది, బడ్జెట్ను తయారు చేయడానికి కావాల్సిన ఏ విధమైన వ్యవస్థ ఉంటుంది అనేది ఈ ప్రశ్నల రూపంలో మాట్లాడుకుందాం. అసలు బడ్జెట్ అంటే ఒక నిర్దిష్ట సంవత్సరానికి రాబడిని వ్యయాన్ని ఈ రెండింటిని ఊహించి ఒక పట్టిక రూపంలో తయారు చేసేదే బడ్జెట్. అంటే ఏదైనా ఒక సంవత్సరంలో ఎంత రాబడి వస్తుంది, ఎంత వ్యయం చేయాలి, ఈ రెండింటిని ఊహించి ఒక పట్టిక రూపంలో తయారు చేయడాన్నే బడ్జెట్ అంటారు. ఈ బడ్జెట్ యొక్క ప్రస్తావన ఏ విధంగా ఉంటుందంటే, ఈ క్రింది వాటిలో బడ్జెట్ లక్ష్యాలను గుర్తించండి. బడ్జెట్ లక్ష్యాలను గుర్తించండి అని అంటే ఏంటంటే, ఆదాయం మరియు సంపద పునఃపంపిణీ, ఆర్థిక వృద్ధి, ఆర్థిక స్థిరత్వం పైవన్నీయు. ఫస్ట్ బడ్జెట్ లక్ష్యాలు అని అంటే ఏ విధంగా ఉంటుందని అంటే, ఇప్పుడు ఉదాహరణకి తీసుకుంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏ అనే ఒక వ్యక్తి తను ఒక గ్రూప్ 1 కోచింగ్ పోవాలి, నేను గ్రూప్ 1 కావాలని చెప్పి ఒక లక్ష్యంగా టార్గెట్గా పెట్టుకున్నాడు. తను ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఒక సంవత్సర కాల పరిమితి, అంటే ఇప్పుడు 2022 ఇతను ఏ అనే ఒక వ్యక్తి గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనుకొని దీనికి కావాల్సిన అన్ని పరిణామాలు, అంటే దీనికి ఒక ప్రణాళికను సిద్ధంగా చేసుకున్నాడు. ఈ గ్రూప్ 1 కావడానికి ఏ విధమైన సిద్ధం చేసుకున్నాడు, ఇతను ఒక 6 మంత్స్ గ్రూప్ 1 కోచింగ్ పోవాలి, ఆ తర్వాత ఒక 6 మంత్స్ స్టడీ హాల్లో చదువుకోవాలి. ఈ 1 ఇయర్ పీరియడ్లో ఏమేం చేయాలి, ఈ 12 మంత్స్, ఈ 12 నెలల కాలంలో ఇతను ఏం చేస్తే గ్రూప్ 1 అవుతాడో దానికి సంబంధించిన అంత ప్రణాళిక ఏ అనే ఒక వ్యక్తి సిద్ధం చేసుకొని ఈ ప్రణాళికను అమలు పరచాలి అని అంటే అతనికి ఆదాయం ఉండాలి. ఇతని దగ్గర ఒక 1,50,000 రూపాయలు ఉన్నాయి. ఈ 1,50,000 రూపాయలలో ఇతనికి కోచింగ్కు అయ్యే అమౌంట్ ఒక 50,000 రూపాయలు తీసుకుందాం. ఇతను హాస్టల్ ఉండడానికి మొత్తం 12 నెలలకు ఒక 50,000 రూపాయలు. అంటే ఇతని దగ్గర ఉన్న 1,50,000 రూపాయలలో ఇతని ఏ అనే వ్యక్తి గ్రూప్ 1 కావడానికి అతను ఎంచుకున్న ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి అతనికి ఒక 1,00,000 రూపాయల అవసరం ఉన్నది. ఈ 1,00,000 రూపాయల అవసరాన్ని ఇతను వేసుకున్న ప్రణాళికలో భాగంగా ఇతని దగ్గర ఉన్న ఆదాయం 1,50,000 నుంచి ఇతను ఈ లక్ష్యానికి 1,00,000 రూపాయలు కేటాయించి ఇతను ఈ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఈ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఏ అనే ఒక వ్యక్తి గ్రూప్ 1 ఆఫీసర్ కావాలని ఒక లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఒక 1,00,000 రూపాయల కేటాయింపులు చేసుకుంటాడు అతని దగ్గర ఉన్న ఆదాయం నుంచి. ఈ 1,00,000 రూపాయల కేటాయింపు ఈ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఏర్పాటు చేసేదాన్ని బడ్జెట్ అంటారు. ఏ అనే ఒక వ్యక్తి తను ఎంచుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి అతను కేటాయించుకున్న 1,00,000 రూపాయలనే బడ్జెట్ అని చెప్పి మనం అనుకుంటాం. ఈ బడ్జెట్ అనే లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒకటే లక్ష్యం ఉంది, అంటే చాలా లక్ష్యాలలో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ 2022 సంవత్సరంలో గ్రూప్ 1 అనే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం కోసం ఒక 1,00,000 రూపాయలు కేటాయించి ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వానికి చాలా లక్ష్యాలు ఉంటాయి, ప్రభుత్వానికి ఒకటే లక్ష్యం ఉండదు కదా. ఈ ప్రభుత్వానికి చాలా లక్ష్యాలు ఉంటాయి, ఆ చాలా లక్ష్యాలను ఒకే కాలంలో నెరవేర్చలేదు. ఈ చాలా లక్ష్యాలను ఏం చేయాలి అని అంటే, ఈ అన్ని లక్ష్యాలు కలిపి ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేసుకొని ఆ సమగ్ర ప్రణాళికలో కొన్ని అంశాలను నిర్దిష్ట కాల పరిమితితో నెరవేర్చుకుంటూ పోతుంది. ఆ నిర్దిష్ట కాల పరిమితితో ఏ విధంగా నెరవేర్చుకుంటూ పోతుందంటే, ఇప్పుడు ప్రభుత్వం అనేది చాలా రకాల అంశాలు ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే మన భారత ప్రభుత్వమే తీసుకుందాం. ఈ భారత ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు భారత ప్రభుత్వానికి చాలా రకాల లక్ష్యాలు ఉంటాయి. పేదరికాన్ని నిర్మూలించాలి, నిరుద్యోగాన్ని నిర్మూలించాలి, పెట్టుబడులు పెట్టాలి, పరిశ్రమలు స్థాపించాలి, ఇలా చాలా రకాల లక్ష్యాలు ఉన్నాయి. ఈ చాలా రకాల లక్ష్యాలను ఒకే కాలంలో నెరవేర్చడం అయితే కుదరదు కదా. ఈ చాలా రకాల లక్ష్యాలను కొన్ని లక్ష్యాలను ప్రాతిపదికగా తీసుకొని నిర్దిష్ట కాల పరిమితితో, అంటే ఒక సంవత్సరానికి కొన్ని లక్ష్యాలు, ఇంకొక సంవత్సరానికి కొన్ని లక్ష్యాలు, ఇంకొక సంవత్సరానికి కొన్ని లక్ష్యాలు, ఇట్లా ఒక నిర్దిష్ట కాల పరిమితి ప్రకారం కొన్ని లక్ష్యాలు నెరవేర్చుకుంటూ వెళ్ళాలి అని అంటే బడ్జెట్ యొక్క అవసరం అనేది చాలా ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఇప్పుడు భారత ప్రభుత్వానికి ఇలా అన్ని రకాల లక్ష్యాలు ఉన్నాయి. ఈ అన్ని రకాల లక్ష్యాలను ఒకే సంవత్సరంలో నెరవేర్చడం కుదరదు కాబట్టి ఇందులో కొన్ని అంశాలను తీసుకుంటే, ఇప్పుడు ఈ 4 అంశాలను 2022లో ఒక నిర్దిష్ట కాలంలో నెరవేర్చాలనుకుంటుంది. ఈ నిర్దిష్ట కాలంలో ఈ 4 లక్ష్యాలు నెరవేర్చాలంటే వీటికి ఎంతో కొంత నిధులు కేటాయించాలి. ఈ నిధులు కేటాయించాలి అంటే ఆ సంవత్సరంలో ఎంతైతే మనం ఖర్చు పెట్టాలి అనుకుంటుందో భారతదేశం,
ఆ ఖర్చు పెట్టే ఆదాయంలో భాగంగా ఈ 4 లక్షలను చేరిస్తే ఈ 4 లక్షలు నెరవేర్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దానినే బడ్జెట్ అంటారు. ఇప్పుడు బడ్జెట్ రూపంలో పథకాలను ప్రవేశపెడతారు. ఈ పథకాలలో భాగంగా పేదరికము, నిరుద్యోగం నిర్మూలించాలి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఎక్కువ ఆహార ధాన్యాలు సరఫరా చేయాలి, ఇలాంటి కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటారు. ఎందుకు? పావర్టీ నుంచి బయటికి తీసుకురావడానికి. ఇది పేదరికం కానీ, నిరుద్యోగం కానీ, ఇది ఏదన్నా పెట్టుబడులను పెట్టడానికి, పరిశ్రమలకు వసతులు ఎక్కువ కల్పించాలి, ఇలా 4-5 రకాల లక్ష్యాలను పెట్టుకొని ఈ లక్ష్యాలకు అనేది నిధులు కేటాయించి, ఈ నిధులు అనేది బడ్జెట్లో అంటే ఇప్పుడు 2022లో ఈ నిధులు కేటాయించాలి అంటే ఒక బడ్జెట్ రూపంలో కేటాయించాలి. ఈ బడ్జెట్ రూపంలో కేటాయిస్తే ఈ లక్ష్యాలు అనేది నెరవేరుతాయి. ఇట్లా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకొని ఆ లక్ష్యాలను నెరవేర్చడానికి కోసం బడ్జెట్ యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఆ బడ్జెట్ అంటే ఏంది? లక్ష్యాలు నెరవేర్చడానికి చేసే వ్యయాలు అంటే మనీ అనేది ఎంత వెచ్చిస్తున్నాం అనేది పక్కాగా ప్రణాళిక రూపంలో తెలిపేదే బడ్జెట్. ఈ బడ్జెట్ ఈ లక్ష్యాలను నెరవేర్చడానికి బడ్జెట్ అనేది చాలా ముఖ్యమైనది. ఇది ఏ విధంగా ఉంది అని అంటే దీనిలో లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆదాయం, సంపద పునఃపంపిణీ. ఆదాయము, సంపద పునఃపంపిణీ అంటే ఏంది? ఇప్పుడు బడ్జెట్లో చాలా రకాల అంశాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యమైన లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ అంశాలన్నింటినీ బేస్ చేసుకునే మొత్తం బడ్జెట్ ఉంటుంది. అది ఏ విధంగా అంటే ఆదాయము మరియు సంపద పునఃపంపిణీ. ఇప్పుడు బడ్జెట్ తయారు చేయాలంటే ఆదాయం కావాలి, అంటే రాబడి ఉండాలి. రాబడి ఉన్న తర్వాతనే సంక్షేమానికి వ్యయం చేయగలుగుతాం. అది ఏ విధంగా ఉండాలి అని అంటే ఇప్పుడు సంపద పునఃపంపిణీ చేయాలంటారు. సంపద పునఃపంపిణీ అంటే ఏంది? ఇప్పుడు సమాజంలో ధనిక వర్గాలు ఉంటారు, పేద వర్గాలు ఉంటారు. ధనిక వర్గాల పైన పన్నులు విధించి పన్నులు వసూలు చేసి పన్నుల వసూలు ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేద వర్గాలకు పంపిణీ చేయాలి. దీనినే సంపద పునఃపంపిణీ అంటారు. అంటే ఏంది? ధనిక వర్గాల పైన పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు ఇలాంటి పన్నులు విధించి వాటి నుంచి పన్నులు వసూలు చేసి వచ్చిన ఆదాయం నుంచి పేద ప్రజలకు సంక్షేమం అంటే పథకాల రూపంలో కానీ, వేతనాల రూపంలో కానీ, సబ్సిడీల రూపంలో కానీ వారికి చెల్లించి వారి సంక్షేమాన్ని పెంచాలి. అంటే ధనిక వర్గాల ఆదాయాన్ని తీసుకొని పేద వర్గాలకు పంపిణీ చేయడాన్ని సంపద పునఃపంపిణీ అంటారు. ఇదే ఆదాయం మరియు సంపద పునఃపంపిణీ. ఇది ఏంది? బడ్జెట్ యొక్క ప్రథమ లక్ష్యం. అంతే కదా. బడ్జెట్లో ఉండేటివి ఏంటిది? రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. రెవెన్యూ రాబడిలో ఏముంటాయి? పన్నులు, పన్నేతర, మూలధన రాబడి. అంటే పన్నుల ద్వారానే ఆదాయం తీసుకుంటున్నాం. పన్నుల ద్వారా ఆదాయం తీసుకొని వ్యయంలో, రెవెన్యూ వ్యయంలో ఏం చెల్లిస్తున్నాం మనం? వేతనాలు, వడ్డీలు, సబ్సిడీలు ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం. అంటే ఏంది? సంపద అనేది పన్నుల రూపంలో తీసుకొని వారికి సంక్షేమానికి రెవెన్యూ వ్యయంలో భాగంగా ఇస్తున్నాం. దీన్నే ఇది బడ్జెట్ యొక్క లక్ష్యం అన్నట్టు. ఇది ఆర్థిక వృద్ధి. ఆర్థిక వృద్ధి అంటే ఏంది? ఏదైనా ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క వాస్తవ జాతీయ ఆదాయంలో పెరుగుదలనే ఆర్థిక వృద్ధి అంటాం. వాస్తవ జాతీయ ఆదాయం అంటే ఏంది? బేసియర్ ఆధారంగా తీసుకునే జాతీయ ఆదాయం. ఆ బేసియర్ ఆధారంగా తీసుకున్న జాతీయ ఆదాయంలో చాలా రకాల అంశాలు ఉంటాయి. వ్యవసాయ రంగం ఉంటుంది, పారిశ్రామిక రంగం ఉంటుంది, సేవా రంగం ఉంటుంది. ఇలా ఒక్కొక్క రంగానికి ఎన్ని నిధులు కేటాయిస్తున్నాం, ఆ రంగం నుంచి ఏ విధమైన వృద్ధి వస్తుంది, ఇట్లా అన్ని అంశాలు అనేది బడ్జెట్లో పొందుపరచడం జరుగుతుంది. ఈ ఆర్థిక వృద్ధి అంటే జీడిపి పెరగడాన్ని ఆర్థిక వృద్ధి అంటే జీడిపిలో ఉన్న అన్ని అంశాలకు ఈ బడ్జెట్లో కేటాయింపులు జరగడం జరుగుతుంది. వ్యవసాయ శాఖ మంత్రికి ఇన్ని నిధులు ఇస్తున్నాము, పారిశ్రామిక శాఖ మంత్రికి ఇన్ని నిధులు ఇస్తున్నాము, సేవా రంగానికి ఇన్ని నిధులు ఇస్తున్నాము. ఇన్ని నిధులు ఇవ్వడం ద్వారా ఆస్తులు సృష్టించడం జరుగుతుంది, అంటే లాభాలు అధికంగా రావడం జరుగుతుంది. ఈ అధికంగా వచ్చిన లాభాల ద్వారా జరిగే వృద్ధిని ఆర్థిక వృద్ధి అంటాం. ఇది కూడా కరెక్టే. తర్వాత వచ్చింది ఆర్థిక స్థిరత్వం. ఆర్థిక స్థిరత్వం బడ్జెట్ లక్ష్యాలకు ఆర్థిక స్థిరత్వానికి ఉన్న సంబంధం ఏంటిది అని అంటే వ్యవస్థలో ఆర్థిక మాంద్యం ఏర్పడిందనుకో, ఆర్థిక మాంద్యం ఏర్పడితే ఏమవుతుంది? ఉద్యోగిత తగ్గుతుంది, ఉత్పత్తి తగ్గుతుంది, ఉద్యోగిత తగ్గుతుంది, సప్లై తగ్గుతుంది, డిమాండ్ తగ్గుతుంది. ఇట్లా అన్ని రకాల వ్యవస్థలు తగ్గడాన్ని ఆర్థిక మాంద్యం అంటాం. ఇట్లా అన్ని రకాల వ్యవస్థలు తగ్గినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? లోటు బడ్జెట్ను అనుసరించి, లోటు బడ్జెట్ అంటే ప్రభుత్వము పెట్టుబడులు వెచ్చించి వాటిలో ఉత్పత్తిని ప్రారంభించి ఉద్యోగిత కల్పిస్తే సప్లై పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. అంటే ఆదాయాలు రావడం ద్వారా వస్తు సేవలను కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. ఇంట్రెస్ట్ చూపితే అది డిమాండ్ పెరగడం అంటారు. ఇట్లా ధర పెరిగినప్పుడు వస్తువుల ధరలు పెరుగుతాయి, ఇటు డిమాండ్ పెరుగుతుంది. ఇట్లా అన్ని వ్యవస్థలు పెరగడానికి ప్రభుత్వం కృషి చేయాలి. ప్రభుత్వం కృషి చేయాలి అంటే పెట్టుబడులు పెట్టాలి. ప్రభుత్వం దగ్గర ఆదాయం లేకున్నా రుణాలు తీసుకొని లోటు బడ్జెట్ను అనుసరించి
ఇలాంటి వ్యవస్థలో పెట్టుబడులు పెడితే ఆర్థిక మాంద్యం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇట్లా ఆర్థిక స్థిరత్వం అంటే ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడినా, ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడినా ఈ బడ్జెట్ అనేది తన ముఖ్య పాత్ర వహిస్తుంది. బడ్జెట్ అంటే ఏంది? లోటు బడ్జెట్ తీసుకోవాలి. ఈ లోటు బడ్జెట్ ద్వారానే ఆర్థిక స్థిరత్వం జరగడం జరుగుతుంది. అంటే క్రింది వాటిలో బడ్జెట్ లక్ష్యాలను గుర్తించండి. ఆదాయ సంపద పునఃపంపిణీ ఉంటుంది, ఆర్థిక వృద్ధి ఉంటుంది, ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. డి పైవన్నీ అన్నీ కరెక్టే. బడ్జెట్ రెవెన్యూ వ్యయంలో సరైన ప్రకటనను గుర్తించండి. బడ్జెట్ యొక్క రెవెన్యూ వ్యయంలో సరైన ప్రకటనను గుర్తించండి. ఒకసారి మనం బడ్జెట్ యొక్క స్ట్రక్చర్ ఒకసారి చూస్తే ఇవన్నీ క్వశ్చన్స్ చేయడానికి చాలా సింపుల్ ఉంటుంది. ఒక 5 మినిట్స్ దాన్ని చూద్దాం. ఒకసారి బడ్జెట్ యొక్క నిర్మాణం చూస్తే స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ బడ్జెట్. బడ్జెట్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది అని అంటే బడ్జెట్ రిసిట్స్, బడ్జెట్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రాబడులు, మొత్తం వ్యయం. బడ్జెట్ అంటే ఏంటిది? రాబడి, వ్యయం ఈ రెండిటి ఒక నిర్దిష్ట సంవత్సర కాలంలో ప్రభుత్వం ఊహించిన రాబడులు, వ్యయాల ఆర్థిక నివేదికనే బడ్జెట్ అంటారు. ఈ బడ్జెట్లో ఏముంటాయి? మొత్తం రాబడులు ఉంటాయి, మొత్తం వ్యయం ఉంటుంది. మొత్తం రాబడులు, మొత్తం వ్యయం. బడ్జెట్ యొక్క లక్ష్యాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏమని చెప్పుకున్నాం? బడ్జెట్ యొక్క లక్ష్యాలలో ఆదాయము పునఃపంపిణీ అనేది మొదటి ప్రాధాన్యత కలిగిన లక్షణం. ఈ ఆదాయము పునఃపంపిణీ అనే ఒక లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న నిర్మాణం ఏ విధంగా ఉంది అంటే ఆదాయం పునఃపంపిణీ అంటే వ్యవస్థలో ధనికుల నుంచి పన్నులు కలెక్ట్ చేసుకొని సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించడం. అంటే పన్నుల ద్వారా ధనవంతుల నుంచి ఆదాయాన్ని తీసుకొని ఆదాయాన్ని పునఃపంపిణీ సంక్షేమం ద్వారా పేద ప్రజలకు ఇస్తుంది. ఇది ఏ విధంగా? రెవెన్యూ రాబడులు అంటే పన్నుల ద్వారా కలెక్ట్ చేసేదాన్ని రెవెన్యూ రాబడులు అని, సంక్షేమానికి వెచ్చించేది రెవెన్యూ వ్యయం అంటారు. అది ఏ విధంగా అంటే ఇప్పుడు ఆదాయ పునఃపంపిణీలో తీసుకున్న రాబడులను రెవెన్యూ రాబడులని, సంక్షేమంలో వెచ్చించేదాన్ని రెవెన్యూ వ్యయం అంట. అంటే బడ్జెట్ యొక్క లక్ష్యాలను సాధించడానికి నిర్మాణం ఏ విధంగా ఉంది అని అంటే రెవెన్యూ రాబడులు అంటే పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రెవెన్యూ రాబడులని, సంక్షేమానికి వెచ్చించే ఆదాయాన్ని రెవెన్యూ వ్యయం అంటారు. తర్వాత మూలధన వ్యయము, ఆర్థిక వృద్ధి కూడా సాధించడమే బడ్జెట్ యొక్క ముఖ్యమైన లక్షణం. ఆర్థిక వృద్ధి సాధించాలి అని అంటే ఏంది? రంగాలకు నిధులు కేటాయించడం జరగాలి. ఆ రంగాలలో భాగంగా ప్రాజెక్టులను నిర్మించాలి. ఆ ప్రాజెక్టులను నిర్మించాలంటే దేనిలో భాగంగా కేటాయించాలి? మూలధన వ్యయంలో భాగంగా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం జరుగుతుంది. ఇట్లా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా వ్యవసాయ రంగ అభివృద్ధి అనేది జరుగుతుంది. వ్యవసాయ రంగ అభివృద్ధికి నిధులు కేటాయించడము అని అంటే మూలధన వ్యయంలో భాగంగా ప్రాజెక్టులను నిర్మిస్తే ఆ ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ రంగ అభివృద్ధి అనేది జరుగుతుంది. దీని ద్వారా జీడిపి పెరుగుతుంది, దీని ద్వారా ఆర్థిక వృద్ధి పెరుగుతుంది అనేది ఆర్థిక వృద్ధి యొక్క నిర్వచనము. తర్వాత ఏంది? ఆర్థిక స్థిరత్వము. ఆర్థిక స్థిరత్వం అంటే ఏంది? మొత్తము రాబడి, మొత్తము వ్యయము ఈ రెండిటి మధ్య గల వ్యత్యాసాన్ని లోటు అంటారు. ఈ రాబడి అనేది ఎక్కువగా ఉండి వ్యయము తక్కువ ఉంటే అది మిగులు బడ్జెట్. కానీ రాబడి తక్కువగా ఉండి వ్యయము ఎక్కువగా ఉంటే అది లోటు బడ్జెట్ అవుతుంది. ఇట్లా ఆర్థిక స్థిరత్వం కూడా బడ్జెట్ పైననే ఆధారపడి ఉంటుంది. ఆర్థిక స్థిరత్వాన్ని కూడా నియంత్రించాలి అని అంటే బడ్జెట్ వల్లనే సాధ్యమవుతుందని తన యొక్క లక్ష్యం తెలుపుతుంది. ఏ విధంగా అనంటే రెవెన్యూ రాబడులు తక్కువగా ఉండి రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే లోటు బడ్జెట్ ఏర్పాటు చేయాలి. ఈ లోటు బడ్జెట్ అనేది మార్కెట్ రుణాల ద్వారా తీసుకొని బడ్జెట్ సమతుల్యం చేయడం జరుగుతుందని బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు ఈ బడ్జెట్ లక్ష్యాలను సాధించడానికి బడ్జెట్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉందనుకున్నాం కదా. అసలు బడ్జెట్ స్ట్రక్చర్ పూర్తి విశ్లేషణ ఏ విధంగా ఉంది అని అంటే బడ్జెట్ నిర్మాణంలో మొత్తం రాబడులు, మొత్తం వ్యయము, మొత్తం రాబడులలో రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు. రెవెన్యూ రాబడులలో ఏముంటాయి అని అంటే పన్నుల ద్వారా వచ్చిన ఆదాయము, పన్నేతర ద్వారా వచ్చిన ఆదాయము. కానీ దీని యొక్క ముఖ్య నిర్వచనం ఏంటిది అని అంటే రెవెన్యూ రాబడులు అనేవి ప్రభుత్వం యొక్క
అప్పులను సృష్టించకుండా ప్రభుత్వం యొక్క ఆస్తులకు నష్టపరచకుండా వచ్చే రాబడులని రెవెన్యూ రాబడులు అంటారు. ఏ విధంగా అంటే పన్నులు విధించడం ద్వారా వచ్చే రాబడులు రెవెన్యూ రాబడులు. పన్నులు విధించినా విధించకపోయినా ప్రభుత్వానికి నష్టం జరగదు, ప్రభుత్వానికి అప్పులు అనేది క్రియేట్ కావు. పన్నులు అనేది చెల్లిస్తే వాళ్ళు ప్రభుత్వానికి ఆస్తులు అనేది లాభాలు చేకూరుతాయి, కానీ నష్టం అనేది చేకూరడానికి అవకాశం లేదు. ఇలా వచ్చిన రాబడులను సంక్షేమానికి ఖర్చు చేయడం జరుగుతుంది. ఇలా వచ్చే రాబడులు అనేది 2 రకాలు ఉంటాయి. అవి ఏ విధంగా ఉంటాయి అంటే పన్నుల ద్వారా వచ్చే రాబడులు, పన్నేతర ద్వారా వచ్చే రాబడులు. ఈ పన్నుల ద్వారా వచ్చే రాబడులు 2 రకాలు: ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ఈ 2 రకాల ద్వారా వచ్చే రాబడిని పన్నుల రాబడి అని, పన్నేతర ద్వారా వచ్చే రాబడిని పన్నేతర రాబడి అంటారు. ప్రత్యక్ష పన్నులు అని అంటే ఒక వస్తువు యొక్క తొలి భారాన్ని తుది భారాన్ని ఒకే వ్యక్తి చెల్లిస్తే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటారు. ఈ ప్రత్యక్ష పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని రెవెన్యూ రాబడిలో భాగంగా చూపించడం జరుగుతుంది. ఒక వస్తువు యొక్క తొలి భారాన్ని తుది భారాన్ని ఒకే వ్యక్తి చెల్లిస్తే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటారు. ఒక వస్తువు యొక్క తొలి భారాన్ని ఒకరు, తుది భారాన్ని ఇంకొకరు చెల్లిస్తే దాన్ని పరోక్ష పన్ను అంటారు. ఇలా ఈ 2 రకాల పన్నుల ద్వారా వచ్చిన రాబడిని రెవెన్యూ రాబడిలో భాగంగా పొందుపరచడం జరుగుతుంది. ప్రత్యక్ష పన్ను అంటే సంపద పన్ను, కార్పొరేషన్ ట్యాక్స్ ఇలాంటి పన్నులు ఉన్నదాన్ని ప్రత్యక్ష పన్ను అని. పరోక్ష పన్ను అంటే జిఎస్టీ, కస్టమ్స్ సుంకం, ఎక్సైజ్ సుంకం ఇలాంటి పన్నులు ఉన్నదాన్ని పరోక్ష పన్నులు అంటారు. ఈ రకరకాల పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పన్నుల రాబడిలో భాగంగా రెవెన్యూ రాబడిలో సూచిస్తారు. ఇంకొకటి పన్నేతర రాబడి. పన్నేతర రాబడి అని అంటే ఏంటిది అని అంటే డివిడెండ్లు అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టి తీసుకున్న లాభాలను డివిడెండ్లుగా భావిస్తారు. అంటే ఇప్పుడు డివిడెండ్ యొక్క ముఖ్యమైన మీనింగ్ ఏంటిది అని అంటే షేర్ మార్కెట్లో షేర్ పెడితే దానికి వచ్చిన లాభాలను డివిడెండ్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఇలా ప్రభుత్వానికి వచ్చిన డివిడెండ్లు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వచ్చిన లాభాలు, రుణాలపై వసూళ్ళు ఇలాంటి పన్నేతర రాబడిలో భాగంగా ఉంటాయి. పన్నేతర రాబడుల గురించి మాట్లాడుకుంటే పన్నేతర రాబడులలో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వచ్చిన లాభాలు, డివిడెండ్లు, విదేశాల నుంచి కొన్ని గ్రాంట్లు తీసుకోవడం. గ్రాంట్లు అని అంటే తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని వాటిని గ్రాంట్స్ అంటారు. ఇట్లా గ్రాంట్ రూపంలో వచ్చిన వాటిని ఏదైనా ఒక దేశానికి మనం అప్పులు ఇస్తే, రుణాలు ఇస్తే ఆ రుణాల ద్వారా వచ్చిన వడ్డీలు ఇవన్నీ పన్నేతర రాబడిలో భాగంగా ఉంటాయి. పన్నుల ద్వారా వచ్చేది ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. పన్నేతర ద్వారా వచ్చే లాభాలు ఏంటిదంటే ప్రభుత్వ రంగ సంస్థలపైన వచ్చే లాభాలు, డివిడెండ్లు, వడ్డీలు, విదేశాల నుంచి తీసుకున్న గ్రాంట్లు ఇవన్నీ పన్నేతర రాబడిలో భాగంగా ఉంటాయి. రెవెన్యూ రాబడి అంటే ఏంటిది? ప్రభుత్వానికి ఎలాంటి అప్పు సృష్టించకుండా, ఎలాంటి నష్టం కలగజేయకుండా సంపదను పెంచుకుంటూ పోయేదాన్ని రెవెన్యూ రాబడి అంటారు. రెవెన్యూ రాబడిలో ఏమున్నాయి? పన్నులు, పన్నేతర. పన్నులలో ప్రత్యక్ష పన్నులు ఉన్నాయి, పరోక్ష పన్నులు ఉన్నాయి. ప్రత్యక్ష పరోక్ష పన్నుల లాభాలు పన్నుల రాబడులని, పన్నుల రాబడులు రెవెన్యూ రాబడిలో భాగంగా ఉంటాయని చెప్పి పన్నుల రాబడితో పాటు పన్నేతర రాబడులను కూడా రెవెన్యూ రాబడిలో భాగంగానే పరిగణిస్తాం. తర్వాత క్యాపిటల్ రిసీట్స్. క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటిది అని అంటే మూలధన రాబడి. మూలధన రాబడి అంటే ప్రభుత్వం యొక్క అప్పులను సృష్టిస్తూ ప్రభుత్వం యొక్క ఆస్తులను తగ్గిస్తూ ఉండేవే మూలధన రాబడిలో ఉంటాయి. ఏ విధంగా అనంటే ప్రభుత్వం బడ్జెట్ లోటు ఏర్పడినప్పుడు తీసుకున్న రుణాలు, ఈ రుణాలు మార్కెట్ రుణాలు అన్నీ క్యాపిటల్ రిసీట్స్లో భాగంగా ఉంటాయి. రుణాలు కానీ మనం విదేశాలకు అప్పు ఇస్తే, రుణాలు ఇస్తే ఆ రుణాలను పునర్వసూలు చేస్తే ఆ పునర్వసూలు చేసిన రుణాలు కూడా మూలధన రాబడిలో భాగంగానే ఉంటాయి. పెట్టుబడుల ఉపసంహరణ, డిస్ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడుల ఉపసంహరణ అంటే ప్రభుత్వ రంగ పరిశ్రమను ప్రైవేట్ సంస్థలకు కొన్ని సంవత్సరాలకు లీజుకు ఇవ్వడాన్ని పెట్టుబడుల ఉపసంహరణ అంటారు. ఇట్లా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా మూలధన రాబడిలో భాగంగానే సూచించడం జరుగుతుంది. ప్రభుత్వ రంగ రుణాలు, ప్రభుత్వం యొక్క
రుణాల పునర్వసూళ్ళు, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చిన లాభాలు, ఇవన్నీ మూలధన రాబడిలో భాగంగానే ఉంటాయి. అంటే ప్రభుత్వం యొక్క ఆస్తులను సృష్టిస్తున్నాయా, నష్టపరుస్తున్నాయి. ఇప్పుడు రుణాలు తీసుకురావడం ద్వారా ప్రభుత్వం ఏం చేస్తుంది, కొన్ని రంగాలలో పెట్టుబడులు పెట్టిందనుకో, ఆ పెట్టుబడుల్లో నష్టం వస్తే ప్రభుత్వం యొక్క ఆస్తులను నష్టపరిచే అంశం అవుతుంది అది. తర్వాత పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఒక పరిశ్రమను 1000 కోట్ల రూపాయలకి డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అది 500 కోట్ల రూపాయలకే ఉపసంహరణ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం యొక్క ఆస్తి నష్టపరచడం జరిగింది, ప్రభుత్వం యొక్క ఆస్తి తగ్గించడం జరిగింది. అక్కడ 500 కోట్ల లాస్ రావడం వలన ఇది కూడా పెట్టుబడుల ఉపసంహరణ అనేది ప్రభుత్వం యొక్క ఆస్తిని నష్టపరచడం కానీ ప్రభుత్వం యొక్క ఆస్తి పెంచడం కానీ జరుగుతుంది. ఇక్కడ ఇలాంటి విషయాలు ఉన్న దాన్ని మూలధన రాబడిలో భాగంగా పొందుపరచడం జరుగుతుంది. రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. ఒకసారి ఇది కూడా చూద్దాం. రెవెన్యూ వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ వ్యయము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ వ్యయం అని అంటే ఇప్పుడు మనం బడ్జెట్ యొక్క లక్ష్యాలలో సంపద పునఃపంపిణీ అని మాట్లాడుకున్నాం కదా. సంపద పునఃపంపిణీ అని అంటే ఏంది, అధిక వర్గాలను వ్యక్తులకు పన్నులు విధించి పేద వర్గాలకి మనము సంపదను పంపిణీ చేయడం. అది ఏ విధంగా, సబ్సిడీల రూపంలో పంపిణీ చేయడము, పెన్షన్ల రూపంలో పంపిణీ చేయడము, వేతనాల రూపంలో పంపిణీ చేయడము. ఒక ప్రాంతంలో కరువు ఏర్పడింది, ఆ కరువు ఏర్పడిన ప్రాంతాలకు కరువు భత్యం ఇవ్వడం. అంటే ఇట్లా పన్నుల రూపంలో తీసుకున్న ఆదాయాన్ని సబ్సిడీల రూపంలో, పెన్షన్ల రూపంలో ఇవ్వడాన్ని ఆదాయ పునఃపంపిణీ అన్నాం కదా. ఆ పునఃపంపిణీ ఏ విధంగా చేస్తారని అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఖర్చులో భాగంగా పెన్షన్లు ఇవ్వడము, జీతభత్యాలు, కరువు ప్రాంతాలకు కరువు భత్యాలు, ఇలా అన్ని రకాల వ్యవస్థలోకి వ్యయం. అంటే ప్రభుత్వం అనేది సాధారణ పరిపాలన కోసం చేసే వ్యయాన్నే రెవెన్యూ వ్యయం అంటారు. సాధారణ పరిపాలనలో భాగంగా వ్యక్తులకు జీతాలు ఇవ్వడము, పెన్షన్లు ఇవ్వడము, సబ్సిడీలు ఇవ్వడము. ఇదే విధంగా మనకి సాధారణంగా శాంతి ఉన్న సమయంలో జరిగే యుద్ధ ఖర్చులకు కూడా రెవెన్యూ వ్యయంలో భాగంగానే పరిగణిస్తాం. కానీ ఏదైనా యుద్ధం సంభవించినప్పుడు ఆ యుద్ధానికి కావాల్సిన నిధులను మూలధన వ్యయంలో భాగంగా పరిగణించడం జరుగుతుంది. ఆ ఒక్క అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ వ్యయంలో అయితే మన దేశం శాంతి సమయంలో ఉన్న సమయంలో రక్షణ ఖర్చులో అయితే రెవెన్యూ వ్యయంలో భాగంగా సూచించడం జరుగుతుంది. ఏదైనా ఆకస్మికంగా యుద్ధం సంభవించినప్పుడు ఆకస్మికంగా సంభవించిన యుద్ధానికి పెట్టే ఖర్చును మూలధన వ్యయంలో భాగంగా సూచిస్తారు. మూలధన వ్యయము అని అంటే ఆస్తులను సృష్టిస్తుంది. ఆస్తులను ఏ విధంగా సృష్టిస్తుంది అని అంటే ఇప్పుడు ప్రభుత్వము ఒక ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని మూలధన వ్యయంలో భాగంగా సూచిస్తే ఆ ప్రాజెక్టు ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నిటికీ నీటి సరఫరా జరిగి ఆ ప్రాంతాల్లో వ్యవసాయం అభివృద్ధి జరుగుతుంది. అంటే ఇది ప్రభుత్వానికి ఒక ఆస్తిని సృష్టించడం జరుగుతుంది. ఇట్లా ఏ పెట్టుబడి పెట్టినా దాని ద్వారా ఆదాయం చేకూరితే దాన్ని మూలధన వ్యయంలో భాగంగా సూచించాలి. రెవెన్యూ వ్యయము అని అంటే పెన్షన్లు, స్కీమ్ల పథకాలకు వ్యయం చేయడము, సబ్సిడీ ఇవ్వడము, ఇలాంటి వ్యవస్థ ద్వారా మళ్ళీ ఆస్తులు సృష్టించడం జరగదు. కానీ మూలధన వ్యయంలో భాగంగా పరిశ్రమలు పెట్టడం కానీ, ప్రాజెక్టులు కట్టడం కానీ, ఇట్లా ప్రభుత్వ రంగం అనేది అనేక రకాల పరిశ్రమలను ఏర్పాటు చేసి దాని ద్వారా లాభాలు చేకూరితే ఆ లాభాలు చేకూరడం కోసం ప్రభుత్వం వెచ్చించే వ్యయాన్ని మూలధన వ్యయంలో భాగంగా సూచించడం జరుగుతుంది. బడ్జెట్, మొత్తం రాబడి, మొత్తం వ్యయం. మొత్తం రాబడిలో ఏముంది, రెవెన్యూ రాబడి ఉంది, మూలధన రాబడి ఉంది. మొత్తం వ్యయంలో ఏముంది, రెవెన్యూ వ్యయం ఉంది, మూలధన వ్యయం ఉంది. రెవెన్యూ రాబడిలో పన్నులలో ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను, పన్నేతర రాబడి. తర్వాత మూలధన వ్యయంలో ఏముంది, ఈ మూలధన రాబడిలో భాగంగా ఏముంది, ప్రభుత్వ రంగ సంస్థల ఉపసంహరణ, అంటే పెట్టుబడుల ఉపసంహరణ చేయడము, రుణాలు తీసుకోవడము, ఇచ్చిన రుణాలను వసూలు చేయడము, ఇలా మూలధన రాబడిలో భాగంగా ఉన్నాయి. రెవెన్యూ వ్యయంలో ఏమున్నాయి, పెన్షన్లు, జీతాలు, కరువు భత్యాలు ఇవ్వడము, సబ్సిడీ స్కీమ్స్ ఇవ్వడము, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడము, ప్రభుత్వం సాధారణ పరిపాలనలో భాగంగా చేసే వ్యయాలన్నిటినీ రెవెన్యూ వ్యయంలో భాగంగానే సూచిస్తారు. అదే మూలధన వ్యయంలో అంటే ఆస్తులను సృష్టించడానికి చేసే వ్యయాలనే మూలధన వ్యయం అంటారు. ప్రాజెక్టులు కట్టడము, పరిశ్రమలను ఏర్పాటు చేయడము, ఇట్లా రకరకాల వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడము, వీటి కోసం చేసే వ్యయం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూరితే దాన్ని మూలధన వ్యయంలో భాగంగా సూచిస్తారు. ఇప్పుడు మనం బడ్జెట్ యొక్క స్ట్రక్చర్ మొత్తం చూసినాం కదా. ఒకసారి బడ్జెట్లో లోట్లు ఏ విధంగా ఏర్పడతాయి అనేది కూడా ఒక చిన్న అంశం చూసి తర్వాత మనం క్వశ్చన్స్కి వెళ్ళిపోతే,
ఇప్పుడు రెవెన్యూ లోటు, ఫస్ట్ బడ్జెట్ లోటు అంటుంది. బడ్జెట్ లోటు అంటే మొత్తం రాబడి మొత్తం వ్యయం ఈ రెండింటి మధ్య గల ఏర్పడే వ్యత్యాసం. వ్యయం అధికంగా ఉండి రాబడి తక్కువ ఉంటే దాన్ని బడ్జెట్ లోటు అంటారు. ఇప్పుడు ఇది మొత్తం రాబడి 100 రూపాయలు ఉంది, మొత్తం వ్యయం అనేది 120 రూపాయలు ఉంది. ఈ రెండింటి మధ్య గల వ్యత్యాసము 20 రూపాయల లోటు ఉంది. దీనిని బడ్జెట్ లోటు అంటారు. బడ్జెట్ లోటు. ఈ బడ్జెట్ లోటు అనేది 20 రూపాయలు. మొత్తం రాబడి మొత్తం వ్యయం మధ్య గల వ్యత్యాసమే బడ్జెట్ లోటు. అంటే వ్యయం అధికమై రాబడి తక్కువగా ఉంటే దాన్ని బడ్జెట్ లోటుగా పరిగణించడం జరుగుతుంది. మొత్తము వ్యయము మైనస్ మొత్తం రాబడి అనేది బడ్జెట్ లోటు. ఇది ఒక మనకు ద్రవ్య లోటులో 5 రకాల లోట్లు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది బడ్జెట్ లోటు, రెండవది రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు అంటే ఏంటిదంటే రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం, పన్నుల ద్వారా మనం ఏదైతే సేకరిస్తున్నామో రాబడి, ఆ రాబడినే రెవెన్యూ రాబడి అంటున్నాం. ఈ వచ్చిన రాబడిని సంక్షేమానికి వడ్డీ చెల్లింపులకు చెల్లించేదే రెవెన్యూ వ్యయం. ఇట్లా వచ్చిన రాబడి అనేది ఒక 1000 రూపాయలు ఉండి చెల్లింపులు వ్యయం అనేది ఒక 1200 రూపాయలు ఉంటే వీటి మధ్య గల వ్యత్యాసం 200 రూపాయలు. ఈ ఏర్పడిన లోటునే రెవెన్యూ లోటు అంటారు. రెవెన్యూ లోటు. ఇది బడ్జెట్ లోటు. మొత్తం రాబడి మొత్తం వ్యయం మధ్య గల వ్యత్యాసాన్ని బడ్జెట్ లోటు అంటాం. రెవెన్యూ రాబడి రెవెన్యూ వ్యయం మధ్య గల ఉన్నదాన్ని రెవెన్యూ లోటు అంటాం. రెవెన్యూ లోటు అయిపోయిన తర్వాత కోశ లోటు. కోశ లోటు. కోశ లోటు అంటే ఏంటిదంటే బడ్జెట్లో లోటు ఏర్పడుతుంది. ఇప్పుడు మనకి లోటు ఏర్పడడానికి రెవెన్యూ ద్వారా లోటు ఏర్పడవచ్చు, మొత్తం రాబడుల ద్వారా లోటు ఏర్పడవచ్చు, మొత్తం వ్యయం ద్వారా లోటు ఏర్పడవచ్చు. ఇట్లా ఈ బడ్జెట్ మొత్తానికి ఒక 1000 కోట్ల రూపాయల లోటు ఉంటే ఈ 1000 కోట్ల రూపాయల లోటుకు మార్కెట్ రుణాలను వచ్చి జత చేస్తే, మార్కెట్ నుంచి రుణాలు తీసుకొచ్చి, ఇప్పుడు మార్కెట్ రుణాలు 1000 కోట్లు తీసుకొచ్చినాం. ఈ మార్కెట్ రుణాలు ప్లస్ ఈ బడ్జెట్లో ఉన్న ఈ 1000 కోట్ల లోటును పూరించడానికి తీసుకొచ్చిన ఈ మార్కెట్ రుణాలనే కోశ లోటుగా పరిగణించడం జరుగుతుంది. ఈ కోశ లోటు అంటే ఏంటంటే ఈ మొత్తం బడ్జెట్లో ఉన్న లోటు 1000 కోట్లు అయితే ఆ 1000 కోట్లను పూరించడానికి మార్కెట్ నుంచి తీసుకొచ్చిన రుణాలను ఈ బడ్జెట్ లోటుకు కలిపితే వచ్చేదే కోశ లోటు. బడ్జెట్లో ఉన్న లోటును పూరించడానికి తీసుకొచ్చిన మార్కెట్ రుణాలనే కోశ లోటుగా పరిగణించడం జరుగుతుంది. వీటి మధ్యలో ఉన్నదేమో బడ్జెట్ లోటు, ఈ రెండింటి మధ్యలో ఉన్నదేమో రెవెన్యూ లోటు. ఈ మొత్తం బడ్జెట్కున్న లోటుకు మార్కెట్ రుణాలను తీసుకొచ్చి కలిపితే వచ్చేది కోశ లోటు అవుతుంది. అంటే ఇది ఇక్కడ మెయిన్ అయింది కోశ లోటు. కోశ లోటులో బడ్జెట్ లోటు భాగంగా ఉంటుంది, రెవెన్యూ లోటు కూడా భాగంగానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేది ద్రవీకరించబడిన లోటు. ద్రవీకరించబడిన లోటు అంటే ఏంటిదంటే ఇప్పుడు ఈ బడ్జెట్లో ఇప్పుడు ఇది ఉదాహరణకు 2022 బడ్జెట్ తీసుకుందాం. ఈ 2022 బడ్జెట్లో ఒక 500 కోట్ల రూపాయల లోటు ఉందనుకుంటే ఆ 500 కోట్ల రూపాయల లోటును ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర స్వల్పకాలిక రుణాల ఈ 2022లో 500 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో అప్పుగా ఉంటే ఆ లోటు ఉన్న 500 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే ఆర్బీఐ దగ్గర ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో ఎంతైతే అమౌంట్ తీసుకొస్తుందో తీసుకొచ్చిన అమౌంట్నే ద్రవీకరించబడిన లోటు అంటారు. అంటే ఇప్పుడు ఈ బడ్జెట్ లోటు ఒక 2000 కోట్ల రూపాయలు ఉంది, కానీ ప్రభుత్వం ఏం చేసింది ఆర్బీఐ దగ్గర ఒక 1000 కోట్ల రూపాయలను తీసుకొచ్చింది. 1000 కోట్ల రూపాయలను తీసుకొచ్చి ఈ బడ్జెట్లో పొందుపరిస్తే దాన్ని ద్రవీకరించబడిన లోటు అంటారు. బడ్జెట్ లోటు, రెవెన్యూ లోటు, కోశ లోటు, ద్రవీకరించబడిన లోటు, ప్రాథమిక లోటు. ప్రాథమిక లోటు అంటే ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాం, మొత్తం బడ్జెట్లో లోటు ఉంటే ఆ లోటును పూరించడానికి మార్కెట్ రుణాలను తీసుకొచ్చి ఈ లోటును పూరిస్తే దాన్ని కోశ లోటు అంటున్నాం. దాన్ని మార్కెట్ రుణాలు ప్లస్ కోశ లోటు. ఇప్పుడు ఒక 2020 సంవత్సరంలో మార్కెట్ రుణాలు ఒక 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. ఇది 2021లో ఈ 1000 కోట్ల రూపాయల పైన ఒక 50 కోట్ల వడ్డీ అయింది.
ఈ వడ్డీ అయిన 50 కోట్ల రూపాయలు అనేది ప్రాథమిక లోటులో పరిగణించరు. అంటే కోశ లోటు మైనస్ వడ్డీ రుణాలు అంటే వడ్డీ చెల్లింపులనే ప్రాథమిక లోటు అంటారు. అంటే ఈ మొత్తమైన కోశ లోటు నుంచి ఈ పెరిగిన 50 కోట్ల రూపాయల వడ్డీ తీసేస్తే వచ్చేదే ప్రాథమిక లోటు. మొత్తం 5 రకాల లోట్లు ఉంటాయి. బడ్జెట్ లోటు, రెవెన్యూ లోటు, కోశ లోటు, ప్రాథమిక లోటు, ద్రవీకరించబడిన లోటు. ఇట్లా ఈ 5 రకాల లోట్లు చాలా ముఖ్యమైనవి. తర్వాత ఇప్పుడు మన క్వశ్చన్స్ చూస్తే బడ్జెట్ రెవెన్యూ వ్యయంలో సరైన ప్రకటన గుర్తించండి. వడ్డీ చెల్లింపులు రెవెన్యూ వ్యయంలో ప్రధానమైనది. ఇప్పుడు మనం రెవెన్యూ వ్యయం గురించి మాట్లాడుకున్నప్పుడు సంక్షేమానికి వెచ్చించే నిధులు, పథకాల కోసం వెచ్చించే నిధులు, వారికి పెన్షన్ ఇవ్వడం, జీతభత్యాలు ఇవ్వడం, కరువు ప్రాంతాల్లో కరువు భత్యం ఇవ్వడం, సబ్సిడీలు ఇవ్వడం, ఇలాంటి అన్ని అంశాలు ప్రభుత్వం సాధారణ పరిపాలనలో భాగంగా చేసే వ్యయాన్నే రెవెన్యూ వ్యయం అంటాం అనుకున్నాం. ఈ రెవెన్యూ వ్యయంలో ఇంకొక అంశం ఏముంటుంది అని అంటే మనం ఇప్పుడు మూలధన రాబడిలో భాగంగా ప్రభుత్వం కొన్ని రకాల రుణాలు తీసుకుంటుంది. ఆ తీసుకున్న రుణాలకు అనేది వడ్డీ చెల్లించాలి కదా. ఆ వడ్డీ అనేది ప్రభుత్వం సాధారణ పరిపాలనలో భాగంగా అయిన రెవెన్యూ వ్యయంలో చెల్లించడం జరుగుతుంది. ఈ వడ్డీ చెల్లింపులు రెవెన్యూ వ్యయంలో ప్రధానమైనది కరెక్టే. వాటాలు సెక్యూరిటీల కొనుగోలు వ్యయం. వాటాలు సెక్యూరిటీల కొనుగోలు వ్యయం అంటే ప్రభుత్వము కొన్ని రకాల వాటాలు తీసుకొని కొన్ని సెక్యూరిటీలను తీసుకుంటే షేర్ మార్కెట్ నుంచి ఆ తీసుకున్న వాటికి లాభాలు వస్తే ఓకే, కానీ నష్టం జరిగితే రెవెన్యూ వ్యయంలో ఏముంది? ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండే రాబడులే రెవెన్యూ రాబడులు అంటున్నాం. కానీ సెక్యూరిటీలో ఇప్పుడు మనం షేర్ మార్కెట్లో సెక్యూరిటీలను తీసుకున్న తర్వాత లేకుంటే కొన్ని ప్రభుత్వ బాండ్లను తీసుకున్న తర్వాత ఎలాంటి నష్టం అనేది జరగదనే గ్యారంటీ లేదు కదా. ఇప్పుడు సెక్యూరిటీలు అనేది మనం షేర్ మార్కెట్లో పెట్టిన తర్వాత వచ్చే లాభాలను డివిడెండ్లు అంటున్నాం. కానీ నష్టం జరిగితే ఈ పెట్టిన పెట్టుబడి అనేది నష్టం జరుగుతుంది, ప్రభుత్వ ఆస్తులను నష్టం జరిగినట్టే కదా. ఇలాంటి నష్టాలు జరిగేది రెవెన్యూ వ్యయంలో రెవెన్యూ రాబడిలో ఉండవు. సో ఇది తప్పు. రాష్ట్రాలకు ఇచ్చిన రుణాలు, రాష్ట్రాలకు అనేది రుణాలు ఇస్తే రుణాలపైన వడ్డీ వస్తుంది. వడ్డీ అంటే ప్రభుత్వ ఆస్తులను సృష్టించడమే జరుగుతుంది. కానీ ఈ రుణాలు అనేది రెవెన్యూ వ్యయంలో భాగం కాదు కదా. తప్పు. ఉద్యోగులకు చెల్లించిన కరువు భత్యం, వడ్డీ చెల్లింపులు ఉద్యోగులకు చెల్లించిన కరువు భత్యం. ఆన్సర్ ఏంది? ఏడి. రెవెన్యూ రాబడులలో ప్రధానమైనవి గుర్తించండి. రెవెన్యూ రాబడులలో ప్రధానమైనవి ఏంటి? పన్నుల ద్వారా వచ్చే ఆదాయము, పన్నేతర ద్వారా వచ్చే ఆదాయం. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో ఏమున్నాయి? ప్రత్యక్ష పన్నులు ఉన్నాయి, పరోక్ష పన్నులు ఉన్నాయి. ప్రత్యక్ష పన్నులు ఏమున్నాయి? ఆదాయము పన్ను ఉంది, మళ్ళీ సర్వీస్ ట్యాక్స్ ఉంది, కార్పొరేషన్ ట్యాక్స్. ఇలా ఉండే పన్నులను ప్రత్యక్ష పన్నులని. ఎక్సైజ్ సుంకము, కస్టమ్స్ సుంకము, ఈ ఎగుమతుల దిగుమతుల సుంకాన్ని ఈ సుంకాలను పరోక్ష పన్నులు అంటారు. దీనిలో ఎక్సైజ్ సుంకము ఇది పరోక్ష పన్ను, కస్టమ్ సుంకం పరోక్ష పన్ను, సర్వీస్ ట్యాక్స్ ప్రత్యక్ష పన్ను. అంటే పరోక్ష పన్ను అయినా ప్రత్యక్ష పన్ను, ఇవి 2 రకాల వ్యవస్థ. ఏంది? రెవెన్యూ రాబడిలో భాగంగా ఉన్న పన్నులలో రాబడి. ఇది ఎక్సైజ్ కస్టమ్స్ ఏమో ఇండైరెక్ట్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ ఏమో డైరెక్ట్ ట్యాక్స్. ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను ఈ 2 రకాల కలయికనే పన్నుల రాబడులు. పన్నుల రాబడులు రెవెన్యూ రాబడిలో భాగము. ఆన్సర్ ఏంది? పైవన్నీ. మూలధన రాబడులలో భిన్నమైన దానిని గుర్తించండి. మూలధన రాబడులలో భిన్నమైన దానిని. మూలధన రాబడులు అని అంటే ప్రభుత్వ ఆస్తులను నష్టపరచడం కానీ ప్రభుత్వ ఆస్తులకు లాభాలు చేకూర్చడం కానీ వచ్చే రాబడులే మూలధన రాబడులు అంటున్నాం. మూలధన రాబడులో భిన్నమైన దానిని అంటే మూలధన రాబడులు ఏముంటాయి? రుణాలను తీసుకొని పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. అంటే రుణాలు వస్తువులు అంటే కొన్ని దేశాలకు రుణాలు ఇస్తే ఆ రుణాల వస్తువులు కూడా మూలధన రాబడిలో భాగంగానే ఉంటాయి. ఇవి రుణాల వస్తువులు. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ రంగ సంస్థలను కొన్ని సంవత్సరాలు లీజుకి ఇవ్వడాన్ని పెట్టుబడుల ఉపసంహరణ అంటున్నాం. ఈ పెట్టుబడుల సంహరణ ద్వారా వచ్చిన రాబడులను మూలధన రాబడిలో భాగంగానే సూచించడం జరుగుతుంది. అమ్మకం పన్ను. అమ్మకం పన్ను అని అంటే మనకి రెవెన్యూ రాబడిలో భాగంగా వచ్చేది అమ్మకం పన్ను. పన్నుల ద్వారా వచ్చే ఆదాయము, పన్నేతర ద్వారా వచ్చే ఆదాయం, ఈ 2 రకాల ఆదాయాలను మనం రెవెన్యూ రాబడిలో భాగంగా సూచించడం జరుగుతుంది. అంటే మూలధన రాబడిలో అమ్మకం పన్ను అనేది ఉండదు. ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి. మూలధన వ్యయంలోని అంశాలను గుర్తించాలి. బడ్జెట్ యొక్క నిర్మాణము పర్ఫెక్ట్గా ఐడియా ఉంటే ఈ అన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ పెట్టొచ్చు. మూలధన వ్యయంలోని అంశాలను గుర్తించండి అంటే
రోడ్లు వంతెనలు అంటే రోడ్లు వంతెనలు వంతెనలు అంటే ఇప్పుడు ఒక చెరువు ఉంది, చెరువు పైన ఒక వంతెన వేయడం జరుగుతుంది. ఈ వంతెన ద్వారా అటు సైడు ఇప్పుడు ఈ చెరువు ప్రాంతం ఇటు సైడ్ ఉన్న వ్యక్తులు చెరువు అవతలికి వెళ్ళి ఏదైనా ఒక వ్యవసాయం చేయడం కానీ ఒక పరిశ్రమలో ఇట్లాంటి వ్యవస్థలో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ అనేది పొంది అక్కడ ఉద్యోగం చేయడం ద్వారా ఆదాయాలు వస్తాయి. అంటే ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని పెంచడం జరుగుతుంది. రోడ్ల ద్వారానే కదా, కనెక్టివిటీ ఉండడం ద్వారా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు అక్కడ వర్క్ చేసి అక్కడ ఆదాయాన్ని పొందడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం అనేది ఆస్తులను అనేది పెంచడం జరుగుతుంది. భవనాల నిర్మాణము, జీతాల వడ్డీ చెల్లింపులు, ఇది మనకి రెవెన్యూ వ్యయంలో భాగంగా వస్తుంది. క్రింది వాటిని జతపరచుము. రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, ప్రాథమిక లోటు. రెవెన్యూ లోటు అంటే ఏంది, ద్రవ్య లోటు అంటే ఏంది, ప్రాథమిక లోటు అంటే లోటులో 5 రకాల లోట్లు ఉంటాయి బడ్జెట్లో. ముందుగా మనం బడ్జెట్ లోటు అంటే ఏంటిది అని అంటే మొత్తం రాబడి మొత్తం వ్యయం ఈ రెండింటి మధ్య గల వ్యత్యాసాన్ని లోటు అంటారు. అంటే ఇప్పుడు వ్యయం ఎక్కువై రాబడి తక్కువ వచ్చిందనుకో దాన్ని లోటు అంటారు. ఖర్చు ఎక్కువగా ఉండి రాబడి తక్కువగా ఉంటే ఏర్పడ్డ వ్యత్యాసాన్ని లోటు అంటారు. ఈ మొత్తం బడ్జెట్లో మొత్తం రాబడి కన్నా మొత్తం వ్యయం అధికమైతే దాన్ని బడ్జెట్ లోటు అంటారు. ఈ బడ్జెట్ లోటులో ఏ విధంగా ఉంటుంది అంటే రెవెన్యూ లోటు ఉంటుంది, ప్రాథమిక లోటు ఉంటుంది, కోశ లోటు, ఈ రకరకాల లోట్లు ఉంటాయి. ఈ రెవెన్యూ లోటు అంటే ఏంది, ఇప్పుడు మనకి బడ్జెట్ యొక్క నిర్మాణంలో రెవెన్యూ రాబడి ఉంది, రెవెన్యూ వ్యయం ఉంది. రెవెన్యూ ద్వారా ఎంత రాబడి అవుతుంది, రెవెన్యూ వ్యయం ఎంత ఖర్చు అవుతుంది. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం ఎక్కువ అయితే దాన్ని రెవెన్యూ లోటు అంటారు. రెవెన్యూ ద్వారా వచ్చిన రాబడి 100 రూపాయలు అయితే రెవెన్యూ వ్యయం 200 రూపాయలు అయితే వీటి మధ్య గల వ్యత్యాసం 100 రూపాయలు. ఈ లోటు అనేది 100 రూపాయలు ఉంది. దీన్ని ఏంటంటే రెవెన్యూ వ్యయం మైనస్ రెవెన్యూ రాబడి అంటారు. అంటే లోటు అనే దాన్ని ఖర్చు మైనస్ రాబడిగా సూచిస్తే దాన్ని లోటు అంటారు. రెవెన్యూ వ్యయము, రెవెన్యూ రాబడి, దీన్ని రెవెన్యూ లోటు అంటారు. ద్రవ్య లోటు, దీనినే కోశ లోటు అని కూడా అంటారు. కోశ లోటు అంటే ఏంటిదని అంటే ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం అనేది చేసిన రుణాల మొత్తాన్ని కోశ లోటు అంటారు. ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వానికి వచ్చిన రాబడి, ప్రభుత్వం చేసిన వ్యయం, ఈ రాబడి కన్నా వ్యయం అధికమైతే దాన్ని బడ్జెట్ లోటు అంటారు. ఈ బడ్జెట్ లోటు పూరించడానికి ఆ సంవత్సర కాలంలో ఈ బడ్జెట్ లోటు పూరించడానికి ప్రభుత్వం అనేది మార్కెట్ రుణాలను తీసుకొస్తుంది. మార్కెట్ రుణాలు తీసుకొచ్చి బడ్జెట్ లోటును పూరించడం జరుగుతుంది. అప్పుడు ఆ బడ్జెట్ లోటు అనేది జీరో అవుతుంది. బడ్జెట్ లోటు జీరో కావడానికి మార్కెట్ రుణాలను జత చేసి బడ్జెట్ లోటుకు పూరించడం ద్వారా ఆ మార్కెట్ అది మన బడ్జెట్ అనేది జీరో అవ్వడం జరుగుతుంది కదా. ఈ బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ రుణాలు ఈ 2 రకాలను కలిపితే దాన్ని కోశ లోటు అంటారు. అంటే ఆ సంవత్సరం యొక్క బడ్జెట్లో ఏర్పడిన లోటును పూరించడానికి మార్కెట్ యొక్క రుణాలు తీసుకొచ్చి ఆ లోటును పూరించడం జరుగుతుంది. ఈ బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ రుణాలనే ద్రవ్య లోటు అంటారు. నెక్స్ట్ ప్రాథమిక లోటు. ప్రాథమిక లోటు అంటే ఏంటిదని అంటే ఇప్పుడు కోశ లోటు, ఈ ద్రవ్య లోటు అంటే కోశ లోటు. 2022 సంవత్సరంలో బడ్జెట్ లోటు పూరించడం కోసం తీసుకొచ్చిన మార్కెట్ రుణాలను బడ్జెట్ లోటు కలిపితే వచ్చింది కోశ లోటు. ఈ 2020 సంవత్సరంలో తీసుకొచ్చిన మార్కెట్ రుణాలకు 2023 సంవత్సరంలో వడ్డీ చెల్లించాలి. ఈ వడ్డీ చెల్లింపులు అనేది ఎంత ఉంది అని తెలిపేదే ప్రాథమిక లోటు. అంటే ఈ ద్రవ్య లోటు నుంచి అంటే కోశ లోటు నుంచి వడ్డీ చెల్లింపులు తీసేస్తే వచ్చే అమౌంట్ ఒక 100 రూపాయల అమౌంట్ వస్తే దీనిని ప్రాథమిక లోటుగా సూచించడం జరుగుతుంది. అంటే కోశ లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు, దీన్నే ప్రాథమిక లోటు అంటారు. ఆన్సర్ ఏంటిదంటే రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ వ్యయం మైనస్ రెవెన్యూ రాబడి. కోశ లోటు అంటే బడ్జెట్ లోటు మార్కెట్ రుణాలు. ప్రాథమిక లోటు అంటే కోశ లోటు వడ్డీ చెల్లింపులు. A2B1 C3 ఆన్సర్ 3. రెవెన్యూ లోటు అనగా ఏంది, రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం. రెవెన్యూ వ్యయం అనేది ఎక్కువగా ఉండి రెవెన్యూ రాబడి అనేది తక్కువ ఉంటే దాన్ని రెవెన్యూ లోటు అంటారు. ఖర్చు ఎక్కువగా ఉండి వచ్చే ఆదాయం తక్కువ ఉంటే దాన్ని లోటు అంటారు. ఈ రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం ఎక్కువైతే దాన్ని రెవెన్యూ లోటు అంటారు. రెవెన్యూ వ్యయం మైనస్ రెవెన్యూ ఆదాయం, ఇది ఆన్సర్.
కోశలోటును తగ్గించుటకు సహకరించు చర్య. కోశలోటు అంటే ఏంటిది? బడ్జెట్లో మనకి ఏ ఆర్థిక సంవత్సరంలో అయితే లోటు ఏర్పడుతుందో ఆ లోటు పూరించడానికి ఆ సంవత్సరంలో తీసుకొచ్చిన రుణాలను కోశలోటుగా సూచించడం జరుగుతుంది. ఆ సంవత్సరంలో ఏర్పడ్డ లోటును పూరించడానికి తెచ్చిన రుణాలు, ఆ రుణాలు తిరిగి చెల్లించాలి కదా, తిరిగి చెల్లించాలి, ఆ లోటును పూరించుకోవాలి. ఇట్లా పూరించుకోవాలి అని అంటే కోశలోటును తగ్గించాలి. కోశలోటును తగ్గించాలంటే చేయాల్సిన చర్యలు ఏంటి? ట్యాక్స్ జీడిపిని పెంచొచ్చు. ట్యాక్స్ జీడిపిని అంటే పన్నులను పెంచడం ద్వారా రాబడిని అధికం చేసుకోవచ్చు. అనవసర వ్యయం తగ్గించడం, అనవసరమైన వ్యయం కూడా తగ్గించుకోవచ్చు. తర్వాత సబ్సిడీల తగ్గింపు అంటే ఇప్పుడు రెవెన్యూ వ్యయంలో సబ్సిడీలు అధికంగా ఇవ్వకుండా అని అంటే ఉదాహరణకి ఎట్లా అంటే ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ అనేది దేశం మొత్తం మీద సబ్సిడీ ఇస్తారు. ఉన్నత వర్గాలకు సబ్సిడీ వస్తుంది, పేద వర్గాలకు సబ్సిడీ వస్తుంది. ఇట్లా కాకుండా పేద వర్గాలకు మాత్రమే సబ్సిడీ ఇచ్చి ఉన్నత వర్గాలకు సబ్సిడీ ఇవ్వకుండా ఇటువంటి సబ్సిడీ అనేది తగ్గించుకుంటూ పోతే కూడా మనం కోశలోటును తగ్గించుకోవచ్చు అని అర్థం. ట్యాక్స్ జీడిపిని పెంచుట, అనవసర వ్యయం తగ్గించుట, సబ్సిడీల తగ్గింపు. అనవసర వ్యయం తగ్గింపు అని అంటే ఏంటంటే ఒక వ్యవస్థలో అనేది ఒక పరిశ్రమకి పెట్టుబడి పెట్టి ఆ పరిశ్రమ ద్వారా లాభాలను పెంచుకోవాలి కానీ అధికంగా పెట్టుబడులు చేయకూడదు. వచ్చే లాభం 1000 రూపాయలే ఉంటే పెట్టుబడి 500 పెట్టాలి. కానీ 1000 రూపాయల లాభానికి 1000 రూపాయల పెట్టుబడి పెడితే అది అనవసరమైన ఖర్చే అవుతుంది. ఇలాంటి అనవసర వ్యయం అనేది తగ్గించుకోవాలి, సబ్సిడీలను తగ్గించాలి. కోశలోటును సహకరించు చర్య. ఆన్సర్ అనేది పైవన్నీ. కోశలోటులో అంతర్భాగం కాని అంశం. కోశలోటు అంటే బడ్జెట్ లోటుకు మార్కెట్ రుణాలను కలిపితే వచ్చేదే కోశలోటు. ఈ కోశలోటులో అంతర్భాగం కాదంట. రెవెన్యూ లోటు అంతర్భాగం అవుతుంది కదా. ఇప్పుడు ఈ బడ్జెట్ లోటుకే మార్కెట్ రుణాలను కలుపుతున్నాం. ఈ మార్కెట్ రుణాలను కలిపితేనే వచ్చేదే కోశలోటు. అంటే బడ్జెట్ లోటు అనేది కోశలోటులో అంతర్భాగమే. తర్వాత ఈ బడ్జెట్ లోటులో ఏముంటాయి? రెవెన్యూ లోటు ఉంటుంది కదా. బడ్జెట్లో భాగంగా ఉండేదే రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయము. రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయాల మధ్య గల వ్యత్యాసాన్ని లోటు అంటున్నాం కదా. దాన్ని ఏమంటున్నాం? రెవెన్యూ లోటు అంటున్నాం. ఈ రెవెన్యూ లోటు అనేది బడ్జెట్ లోటులో అంతర్భాగమే. కానీ ప్రాథమిక లోటు అనేది కోశలోటులో అంతర్భాగం కాదు కదా. కోశలోటును ఉన్న వడ్డీ చెల్లింపులను తీసివేస్తే వచ్చేదే ప్రాథమిక లోటు. కోశలోటు ఒక 100 రూపాయలు ఉంది. ఆ 100 రూపాయలు మరుసటి సంవత్సరం 120 రూపాయలు అయింది. ఈ 120 రూపాయల నుంచి వడ్డీ చెల్లింపులను తీసేస్తే వచ్చేదే ప్రాథమిక లోటు. ఈ ప్రాథమిక లోటు అనేది కోశలోటులో అంతర్భాగం కాదు. సరైన దానిని గుర్తించండి. స్వీడన్ మొదటిసారి శూన్య ఆధార బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అవుట్కమ్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్ ముఖ్య ఉద్దేశం ఎఫ్ఆర్బిఎం చట్ట లక్ష్యాలను సాధించుట. శూన్య ఆధార బడ్జెట్ ముఖ్య లక్ష్యం లింగ సమానత్వం. భారత ప్రభుత్వం బడ్జెట్ తయారీలో బహిరంగ బడ్జెట్ విధానాన్ని అనుసరిస్తుంది. స్వీడన్ మొదటిసారి శూన్య ఆధార బడ్జెట్ను ప్రవేశపెట్టలేదు. యుఎస్ఏలో, అమెరికాలో మొదటిసారిగా శూన్య ఆధార బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొదటిసారిగా 1964లో అమెరికాలో వ్యవసాయ రంగంలో శూన్యాధార బడ్జెట్ను ప్రవేశపెడితే వ్యవసాయ రంగంలో అనుకున్నంత ప్రగతి సాధించలేదని చెప్పి 1969లో ఇదే శూన్యాధార బడ్జెట్ను పీటర్ ఫైర్ పారిశ్రామిక రంగంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఏది? శూన్యాధార బడ్జెట్ను. శూన్యాధార బడ్జెట్ అంటే ఏంటంటే గతాన్ని విస్మరించి వర్తమాన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రస్తుత ఆవశ్యకతను గురించి తెలిపేదే శూన్యాధార బడ్జెట్. అంటే ప్రస్తుతం మనం ఏ రంగాలలో పెట్టుబడులు పెట్టాలి, ఏ రంగాల్లో అధికంగా లాభాలు వస్తాయి, అనవసర ఖర్చు చేయకుండా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఎలాంటి వ్యవస్థలో పెట్టుబడులు పెడితే లాభాలు అధికంగా వస్తాయో ప్రస్తుతం గురించి మాత్రమే మాట్లాడేదాన్నే శూన్య ఆధార బడ్జెట్ అంటారు. ఈ శూన్య ఆధార బడ్జెట్ అనేది అమెరికా రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడ విజయవంతమైంది కూడా. చాలా దేశాలలో శూన్యాధార బడ్జెట్ అనేది ప్రస్తుతం ఉంది. కానీ మన భారతదేశంలో శూన్యాధార బడ్జెట్ అనేది 1986లో ప్రవేశపెడితే మన దగ్గర విఫలం అవ్వడం జరిగింది. నెక్స్ట్, అవుట్కమ్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్ ముఖ్య ఉద్దేశం ఎఫ్ఆర్బిఎం చట్టాల లక్ష్యాలను సాధించుట. అవుట్కమ్ బడ్జెట్ అని భారతదేశంలో 2005-06లో ప్రవేశపెట్టారు. దీన్ని అవుట్పుట్ ఫ్రేమ్వర్క్ బడ్జెట్ అంటారు. అవుట్పుట్ ఫ్రేమ్వర్క్ బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదని అంటే ప్రభుత్వం ఏదైనా ఒక రంగానికి నిధులు కేటాయిస్తే, ఒక వ్యవసాయ రంగానికి 1,00,000 కోట్ల నిధులు, పారిశ్రామిక రంగానికి 1,00,000 కోట్ల నిధులు ఇట్లా వెచ్చిస్తే ఆ రంగం యొక్క పురోగతి పైన నివేదిక తీసుకోవడమే అవుట్పుట్ ఫ్రేమ్వర్క్ బడ్జెట్ అంటారు. ఈ అవుట్పుట్ ఫ్రేమ్వర్క్ బడ్జెట్ అంటే నిర్దిష్ట రంగాల యొక్క ప్రగతిని
రిపోర్ట్ రూపంలో నివేదించడమే అవుట్పుట్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి ఎఫ్ఆర్బిఎంకి పెద్ద సంబంధం లేదు. స్వీడన్ మొదటిసారి శూన్యాధార బడ్జెట్ ప్రవేశపెట్టింది, ఇది తప్పు. యుఎస్ఏ శూన్యాధార బడ్జెట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటిది? ప్రస్తుత ఆవశ్యకతను తెలిపేదే శూన్యాధార బడ్జెట్. కానీ లింగ సమానత్వం గురించి శూన్యాధార బడ్జెట్లో ఉండదు. లింగ సమానత్వం గురించి ఉండేది జెండర్ బడ్జెట్లో ఉంటుంది. జెండర్ బడ్జెట్ అనేది స్వీడన్ దేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టారు. జెండర్ బడ్జెట్ దేని గురించి అని అంటే మహిళా సాధికారిత, అంటే పురుషులతో పాటు మహిళలు సమానంగా ఉండాలి. ఇప్పుడు వ్యవస్థలో ఏ విధంగా ఉంది అని అంటే, ఇప్పుడు మన భారతదేశమే తీసుకుంటే భారతదేశంలో ప్రాజెక్టులు కానీ, మన తెలంగాణ వరకు తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కువ ఉపాధి పొందింది పురుషులు మాత్రమే, ఆదాయం పురుషులకే వచ్చింది. మహిళలకు అనేది ఉపాధి చాలా తక్కువ కలగడం జరిగింది. ఇలా కాకుండా వ్యవస్థలో మహిళలకు కూడా ఉపాధి అనేది కలగాలి, వారికి సపరేట్ ఒక బడ్జెట్ తయారు చేయాలి. ఇప్పుడు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఈ స్కీమ్లో మహిళలకు 33% తప్పకుండా ఉపాధి కల్పించాలని చెప్పి పొందుపరచడం జరిగింది. ఇలా మహిళల కోసం ప్రత్యేకంగా తయారు చేసే బడ్జెట్నే జెండర్ బడ్జెట్ అంటారు. లింగ సమానత్వాన్ని సాధించడం కోసం తయారు చేస్తారు. లింగ సమానత్వం కోసం తయారు చేసే దాన్ని ఏమో జెండర్ బడ్జెట్ అంటారు. ఇది స్వీడన్ దేశంలో మొదటిసారిగా తయారు చేయడం జరిగింది. భారత ప్రభుత్వం బడ్జెట్ తయారీలో బహిరంగ బడ్జెట్ విధానాన్ని అనుసరిస్తుంది. మనం బహిరంగ బడ్జెట్ విధానం అనుసరిస్తున్నామా? లేదు. ఎందుకు అని అంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టేంత వరకు కూడా మనకు బడ్జెట్కు సంబంధించిన ఏ అంశాలు కూడా మనకు తెలియదు. సో అది మనకు రహస్య బడ్జెట్ విధానాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి ఇది కూడా తప్పే. సరైన దానిని గుర్తించండి. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. ఆన్సర్ ఏంటిది? ఏది కాదు. క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి. ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ కమిషన్ బిమల్ జలాన్, భారత బడ్జెట్ పిత పిసి మెహలనోబిస్, ప్రస్తుత ఫిబ్రవరి మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టు విధానాన్ని వివేక్ దేబ్రాయ్, కోశలోటు భావనను సుకుమాయ్ చక్రవర్తి కమిటీ సిఫార్సులపై ప్రవేశపెట్టారు. ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ కమిషన్ని భారత ప్రభుత్వం 2014లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ కమిషన్ బిమల్ జలాన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిషను భారతదేశంలో పెట్రోలియం పైన ఉన్న సబ్సిడీలను తొలగించాలి, మీరు పెట్రోలియంకి ఇచ్చే సబ్సిడీలు అనేది ఇవ్వకండి, వీటిని తొలగించండి అని చెప్పి ఈ కమిటీ సూచించడం జరిగింది. వీటితో పాటు భారత గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పోస్ట్ ఆఫీసులకు పేమెంట్ బ్యాంకులుగా కల్పించే సదుపాయాలు కల్పించి గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు పోస్ట్ ఆఫీసుల ద్వారా ద్రవ్య సదుపాయాలు కల్పించాలి, అంటే బ్యాంకింగ్ సదుపాయాలు కూడా పోస్ట్ ఆఫీసులకు కల్పించాలని చెప్పి కూడా ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ కమిషన్ సూచించడం జరిగింది. ఈ కమిషన్ అనేది బిమల్ జలాన్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. భారత్ బడ్జెట్ పితామహుడు పిసి మెహలనోబిస్, ప్రసాద్ చంద్ర మెహలనోబిస్, ప్రస్తుతం ఫిబ్రవరి మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టు విధానాన్ని వివేక్ దేబ్రాయ్ కమిటీ సూచించడం జరిగింది. 2017లో వివేక్ దేబ్రాయ్ కమిటీ సూచన మేరకు భారత ప్రభుత్వం ఫిబ్రవరి చివరి దినాన ప్రవేశపెట్టే బడ్జెట్ను ఫిబ్రవరి మొదటి పని దినాన ప్రవేశపెట్టడం జరిగింది. 2017లో ఫిబ్రవరి మొదటి దినాన ప్రవేశపెట్టినప్పుడు ఉన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఈ అరుణ్ జైట్లీ గారు ఫిబ్రవరి యొక్క మొదటి రోజున బడ్జెట్ అనేది ప్రవేశపెట్టే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కోశలోటు భావనను సుకుమాయ్ చక్రవర్తి సిఫార్సులపై ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ ఫిబ్రవరి మొదటి రోజున బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పి వివేక్ దేబ్రాయ్ కమిటీ ఎందుకు సూచించింది అని అంటే, ఫిబ్రవరి చివరి పని దినాన ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంట్లో 103 రకాల డిమాండ్లు ఉంటాయి. ఏ శాఖకి ఎంత కేటాయించాలి, ఏ శాఖకి ఎంత కేటాయించాలి, ఆ శాఖ వారు డిమాండ్ ఫర్ 113 ఆర్టికల్ ప్రకారం డిమాండ్ ఫర్ గ్రాంట్స్, అంటే వారి యొక్క గ్రాంట్ల కొరకు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అంటే వ్యవసాయ శాఖకు 10,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే మాకు 10,000 కోట్ల రూపాయలు సరిపోవు, మాకు ఒక 15,000 కోట్ల రూపాయలు కేటాయించండి అని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలా 103 రకాల డిమాండ్లు పార్లమెంట్లో చర్చకు రావడం వల్ల ఈ చర్చ అనేది ఎక్కువ జరుగుతుంది. ఈ చర్చ అయిపోవాలి, తర్వాత ఓటింగ్ జరగాలి, డిపార్ట్మెంట్ కమిటీల పరిశీలన జరగాలి. ఇలా కాలం అనేది జూన్ జూలై వరకు వెళ్తుంది. ఇట్లా డిపార్ట్మెంట్లకి నిధులు అనేది బడ్జెట్ పైన ఆమోదం పొందేంత వరకు కూడా నిధులు అనేది సరఫరా కావు. ఇలా నిధులు సరఫరా కాక ఆ శాఖల కేటాయింపులకు నిధులు అనేది వెళ్ళక ఆ శాఖలలో పనులు జరగవు. ఇట్లా లేట్ అవుతుందని చెప్పి ఫిబ్రవరి చివరి పని దినాన ప్రవేశపెట్టే బడ్జెట్ అనేది ఫిబ్రవరి మొదటి పని దినాన ప్రవేశపెట్టాలని చెప్పి వివేక్ దేబ్రాయ్ కమిటీ సూచించింది. కోశలోటు భావనను సుకుమాయ్ చక్రవర్తి కమిటీ సిఫార్సులపై ప్రవేశపెట్టారు.
ఆర్బీఐ తన ద్రవ్య విధానంలో భాగంగా 1982లో ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ 1982లో ఏర్పాటు చేసిన కమిటీ సుకుమాయ్ చక్రవర్తి కమిటీ. ఈ సుకుమాయ్ చక్రవర్తి ఏమని సూచిస్తాడంటే భారత ప్రభుత్వము లోటు బడ్జెట్ అనేది సూచించడం లేదు, రుణాలను తీసుకొచ్చి బడ్జెట్లో లోటు లేకుండా జీరో లోటును సూచించడం జరుగుతుంది. ఇలా చూపించడం కరెక్ట్ కాదు. బడ్జెట్ లోటు అనేది రుణాలు తీసుకొస్తే ఆ రుణాలు ఎంతవరకు తీసుకొస్తారు, వాళ్ళు రుణాలు ఎంత ఉన్నాయి ఇది తెలియజేయాలి అంటే ఒక కోశ లోటును ప్రవేశపెట్టాలని చెప్పి సూచించడం జరిగింది. ఈ సుకుమాయ్ చక్రవర్తి కమిటీ సూచన మేరకు కోశ లోటును 1997లో బడ్జెట్లో భాగంగా కోశ లోటును ప్రతిపాదించడం జరుగుతుంది. అంటే 1997 బడ్జెట్ నుంచి కోశ లోటును మనకి బడ్జెట్లో భాగంగా కోశ లోటును ప్రస్తావించడం జరుగుతుంది. ఎక్స్పెండిచర్ కమిషన్ బిమల్ జలాన్ కరెక్టే, పీసీ మెగలోనోబిస్ కరెక్టే, ప్రస్తుతం ఫిబ్రవరి మొదటి బడ్జెట్ బివేక్ దేబ్రాయ్ కరెక్టే, కోశ లోటు భావన సుకుమాయ్ చక్రవర్తి సిఫార్సులపై ప్రవేశపెట్టారు, అన్ని కరెక్టే ఏబిసిడి. కేంద్ర బడ్జెట్లో ద్రవ్యలోటు భర్తీకి ప్రధాన మార్గం ఏంటిది? కేంద్ర బడ్జెట్లో ద్రవ్యలోటు అంటే ఏంది? రాబడుల కన్నా వ్యయం అధికంగా ఏర్పడితేనే లోటు ఏర్పడుతుంది. ఈ లోటును తీర్చాలంటే ఏం చేయాలి? రుణాలు తీసుకోవాలి. మార్కెట్ నుంచి రుణాలు సేకరిస్తే ప్రధాన మార్గం అన్నట్టు. ఈ మార్కెట్ రుణాలు అధికంగా తీసుకోవడం వల్ల ద్రవ్యలోటు అనేది భర్తించడం జరుగుతుంది. పబ్లిక్ ఖాతా రుణాలు కాదు. పబ్లిక్ ఖాతా రుణాలు అని అంటే ఏంది? పిఎఫ్, ప్రావిడెంట్ ఫండ్స్ ఇలాంటివి పెట్టుబడులకు ఉపయోగిస్తారు. విదేశీ రుణాలు అధికంగా తీసుకుంటే దేశ సార్వభౌమాధికారం తగ్గిపోతుంది అంటారు. ఆర్బీఐ నుండి రుణాలు తీసుకుంటుంది కానీ లోటును పూరించేంత రుణాలు తీసుకోదు. ఆర్బీఐ అనేది దీర్ఘకాలం పాటు రుణాలు ఇవ్వదు కదా, ఇది కాదు. మార్కెట్ రుణాలు. ద్రవ్య లోటును తగ్గించుటకు తీసుకున్న చర్యలను గుర్తించండి. పన్ను రేట్ల పెంపు, సబ్సిడీల తగ్గింపు, జీతాల పెన్షన్లపై కోత, అనుత్పాదక వ్యయంపై తగ్గింపు. పన్ను రేట్లను పెంపు. ఇప్పుడు ద్రవ్యలోటు ఏర్పడినప్పుడు పన్నులను అధికంగా పెంచితే రాబడులు అధికమైతే కావు కదా. పన్నులు అధికంగా పెంచితే పన్ను ఎగువేతదారులు అధికమవుతారు. పన్ను ఒకానొక స్థాయి వరకే విధిస్తే ఆ రాబడులు అనేది వచ్చే వరకే వస్తాయి. కానీ పన్ను రేట్లను అధికంగా పెంచితే పన్ను రాబడి రాదు. అంటే ద్రవ్యలోటును పూరించడం కోసం పన్ను రేట్లను ప్రత్యేకంగా అధికంగా పెంచాల్సిన అవసరం లేదు. సబ్సిడీలను తగ్గించాలి. అనవసరమైన సబ్సిడీలు, ప్రతిదానికి సబ్సిడీ ఇచ్చి వ్యయం అధికం అవుతుంది కాబట్టి సబ్సిడీలను కొంచెం తగ్గిస్తే లోటును పూరించుకునే అవకాశం అనేది ఉంటుంది. జీతాలు పెన్షన్లపై కోత. పెన్షన్లు అంటే ఇప్పుడు పెన్షన్లు రెగ్యులర్గా ఇచ్చేది. ఏ సంవత్సరంలో లోటు ఏర్పడితే ఆ సంవత్సరంలో పెన్షన్లపై కోత విధిస్తే నెక్స్ట్ సంవత్సరంలో కూడా పెన్షన్లు అనేది సక్రమంగా ఇచ్చిన సమయంలో కూడా లోటు ఏర్పడితే పెన్షన్లపై కోత విధించలేం కదా. అనుత్పాదక వ్యయం తగ్గింపు, ఇది కరెక్టే. అనుత్పాదక వ్యయం తగ్గింపు అని అంటే ఒక వ్యవస్థలో ఏ పరిశ్రమలో పెట్టుబడి పెడితే ఉత్పత్తి అనేది అధికంగా పెరుగుతుందో ఆ పరిశ్రమలోనే పెట్టుబడి పెట్టాలి. కానీ లాభాలు రాని పరిశ్రమలో పెట్టుబడి పెడితే అది అనుత్పాదక వ్యయమే అవుతుంది. ఉదాహరణకు మన భారతదేశంలో తీసుకుంటే బిఎస్ఎన్ఎల్ అనేది అధిక నష్టాలతో కూరుకుపోయిన ఒక సంస్థ. ఆ సంస్థలో భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం 60,000 కోట్లు 70,000 కోట్లు అనేది వెచ్చించడం జరుగుతూనే ఉంది. అది అనుత్పాదక వ్యయం. ఇలాంటి అనుత్పాదక వ్యయం అనేది తగ్గించుకుంటే లోటు పూరించుకునే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. సబ్సిడీల తగ్గింపు, అనుత్పాదక వ్యయం తగ్గింపు, ఆ పన్ను రేట్ల పెంపు, జీతాలు పెన్షన్లపై కోత కరెక్ట్ కాదు. బీడీ. కోశలోటు అధికంగా ఉండుటకు ప్రధాన కారణం. కోశలోటు అంటే ఏంటిది? ప్రభుత్వానికి రాబడి కన్నా వ్యయం అధికంగా అయితే అది బడ్జెట్ లోటు పూరించుకోవడానికి మార్కెట్ రుణాలను తీసుకుంటుంది. ఈ మార్కెట్ రుణాలు ప్లస్ బడ్జెట్ లోటు అనే కోశలోటు అంటారు. ఈ కోశలోటు అనేది దేనిలో అధికంగా ఉంటుంది? బడ్జెట్ లోటు ఏ విధంగా ఏర్పడుతుంది? రెవెన్యూ లోటు అనేది అధికంగా ఉంటేనే బడ్జెట్ లోటులో ముఖ్యమైనది ఏంది? రెవెన్యూ వ్యయం. రెవెన్యూ రాబడి అనేది రెవెన్యూ వ్యయం కంటే తక్కువ ఉంటే రెవెన్యూ లోటు ఏర్పడుతుంది. ఎక్కువ ప్రభుత్వము సాధారణ పరిపాలనలో భాగంగా చేసే ఖర్చులనే వ్యయంగా భావిస్తారు. సాధారణ పరిపాలనలో భాగంగా వచ్చే రాబడులే రెవెన్యూ రాబడి. దీనికి అధికంగా కేటాయింపులు ఉంటాయి, అధికంగా రాబడులు ఉంటాయి. కాబట్టి ఈ వ్యవస్థలో ఏర్పడే లోటు వల్లనే బడ్జెట్ లోటు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ బడ్జెట్ లోటునే కోశలోటు. అంటే బడ్జెట్ లోటు మార్కెట్ రుణాలని కోశలోటు అంటున్నాం. ఈ కోశలోటు అధికంగా ఎక్కడ ఉంటుంది? రెవెన్యూ లోటులో ఉంటుంది. బడ్జెట్ లోటులో పెరుగుదల కోశలోటుకు పెద్ద సంబంధం లేదు. అంటే బడ్జెట్ లోటు లోపల ఉండేదే రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటులో లోటు అధికంగా కావడం వల్లనే
బడ్జెట్ లోటు పెరుగుతుంది. బడ్జెట్ లోటు పూరించడానికి తీసుకొచ్చిందే మార్కెట్ రుణాలు. ఆ మార్కెట్ రుణాలు ఎంత ఉండాలి ఏందనేదే కోశ లోటు డిసైడ్ చేస్తుంది. ప్రాథమిక లోటు అంటే ఏంది? కోశ లోటు నుంచి వడ్డీ చెల్లింపులు తీసేస్తే వచ్చేది ప్రాథమిక లోటు. దీనికి సంబంధం లేదు. ఇది సేమ్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఆర్టికల్ 112 వార్షిక ఆర్థిక విశ్లేషణ యాన్యువల్ సర్వే. ఆర్టికల్ 202 రాష్ట్ర ప్రభుత్వ వార్షిక ఆర్థిక నివేదిక. ఆర్టికల్ 112 ప్రకారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. వార్షిక ఆర్థిక నివేదిక అనే ఒక రూపంలో పార్లమెంటులో ఆర్టికల్ 112 ద్వారా బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆర్టికల్ 202 ప్రకారం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ రూపొందిస్తుంది. ఆర్థిక శాఖలో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేది బడ్జెట్ను రూపొందించడం జరుగుతుంది. ఫిబ్రవరి 1 పని దినమున బడ్జెట్ను పార్లమెంట్లో సమర్పిస్తారు. కరెక్టే. 2017 నుంచి ఫిబ్రవరి 1 దినమున బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఏబిసిడి అన్నీ కరెక్టే. క్రింది వాటిని జతపరచుము. బ్లాక్ బడ్జెట్, ద ఎపోచల్ బడ్జెట్, డ్రీమ్ బడ్జెట్, మిలేనియం బడ్జెట్. అంటే బడ్జెట్ను ఈ విధంగా ఎందుకు పిలిచారంటే వివిధ ఆర్టికల్ రూపంలో ఈ బడ్జెట్ను ప్రచురించడం జరిగింది. ఇది బడ్జెట్లో ప్రవేశపెట్టేటప్పుడు ప్రభుత్వం ఏం బ్లాక్ బడ్జెట్, ఎపోచల్ బడ్జెట్, డ్రీమ్ బడ్జెట్ అని చెప్పి ప్రకటించలేదు. ఆ సంవత్సర బడ్జెట్ ఆధారంగా ఎలాంటి వ్యవస్థలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఎలాంటి మార్పు జరిగింది, ఈ మార్పులకు అనుగుణంగా వివిధ ఆర్టికల్స్ రూపంలో పొందుపరిచిన బడ్జెట్లు ఇవి. బ్లాక్ బడ్జెట్ కానీ, ఎపోచల్ బడ్జెట్ కానీ, డ్రీమ్ బడ్జెట్ కానీ, మిలేనియం బడ్జెట్ కానీ. బ్లాక్ బడ్జెట్ అనేది 1973లో వైబి చౌహాన్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకు 1973 బడ్జెట్ను బ్లాక్ బడ్జెట్ అంటారంటే ఈ 1973లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో 550 కోట్ల రూపాయల లోటు ఉంది. 550 కోట్ల రూపాయల లోటు అనేది అంతవరకు ఏ సంవత్సరంలో కూడా ఇంత లోటు అనేది ఏర్పడలేదు. అందుకే ఈ బడ్జెట్ను బ్లాక్ బడ్జెట్ అంటారని చెప్పి ఒక ఆర్టికల్ రూపంలో పొందుపరిచారు. ద ఎపోచల్ బడ్జెట్ 1991. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్న కాలంలో 1991లో జూలై 24 నాడు మన భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన కాలంలో ఒక గొప్ప మార్పు, ద ఎపోచల్ బడ్జెట్ అంటే ఒక గొప్ప మార్పు రావడం జరిగింది ఈ ఆర్థిక సంస్కరణల కాలంలో. ఈ కాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్నే 1991 బడ్జెట్ను ఎపోచల్ బడ్జెట్ అంటారని ఒక ఆర్టికల్ రూపంలో పొందుపరిచారు. డ్రీమ్ బడ్జెట్ అంటే కలల బడ్జెట్ అంటే ఏంటిదంటే 1997లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ డ్రీమ్ బడ్జెట్. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నల్లధనం, బ్లాక్ మనీని నియంత్రించడానికి వాలంటరీ డిస్క్లోజ్డ్ ఇన్కమ్ స్కీమ్ అనే ఒక స్కీమ్ను ప్రవేశపెట్టి ఆ స్కీమ్లో భాగంగా ఈ పన్ను అనేది ట్యాక్స్, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ 40% నుంచి 30%కి, కార్పొరేషన్ ట్యాక్స్ కూడా ఇలా తగ్గించడం వలన ఆ నల్లధనం బయటికి తీసుకొచ్చి నల్లధనం అనేది ఈ బడ్జెట్లో అధికంగా బయటికి రావడం జరుగుతుంది. దీనివలన ఈ ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి జరగడం జరిగిందని చెప్పి డ్రీమ్ బడ్జెట్గా ఆర్టికల్ రూపంలో పొందుపరుస్తారు. మిలేనియం బడ్జెట్ని 2000 సంవత్సరం ఈ 2000 సంవత్సరంలో యశ్వంత్ సిన్హా ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టాడు మిలేనియం బడ్జెట్. మన గణతంత్ర బడ్జెట్ను 1950లో ప్రవేశపెడితే 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను మిలేనియం బడ్జెట్ ఎందుకన్నారంటే 50 సంవత్సరాల గడిచిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ కాబట్టి ఈ 50వ సంవత్సరం బడ్జెట్ను మిలేనియం బడ్జెట్గా పిలవడం జరిగింది. బ్లాక్ బడ్జెట్ A2, ఎపోచల్ బడ్జెట్ A2 B4, A2 B4 C1. క్రింది వాటిలో ఏ సంవత్సరం బడ్జెట్లో అన్ని స్వదేశీ సంస్థానాలను పరిగణలోకి తీసుకున్నారు? 1948, 1949, 1950, 1957. 1948 అయితే కాదు. ఎందుకు అని అంటే మనకి భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో మొదటి బడ్జెట్ 1947 నవంబర్ 26 నాడు ప్రవేశపెట్టారు.
ఇది 7.5 నెలల కాలానికి మాత్రమే ప్రవేశపెట్టిన బడ్జెట్. తర్వాత 1948లో మరొక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 1948 వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్ వరకు భారతదేశంలో కొన్ని స్వదేశీ సంస్థానాలు, మన హైదరాబాద్ సంస్థానం కానీ, జూనాగఢ్ సంస్థానం కానీ, కాశ్మీర్ సంస్థానం కానీ, ఈ సంస్థానాలు ఇంకా విలీనం కాలేదు. విలీనం అయిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ స్వదేశీ సంస్థానాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా మన 1948 సెప్టెంబర్ 17 వరకు మన హైదరాబాద్ సంస్థానం అనేది విలీనం కాలేదు. మనది 1948 సెప్టెంబర్ 17 నాడు విలీనం అయితే తర్వాత కాశ్మీర్ సంస్థానం విలీనం అవడము, జూనాగఢ్ సంస్థానాలు విలీనం అవడము, ఇవన్నీ 1949 తర్వాత అన్ని సంస్థానాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది బడ్జెట్లో. ఈ 1949-50 బడ్జెట్ అనేది భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాలు, అన్ని సంస్థానాలను పరిగణలోకి తీసుకొని ఏర్పాటు చేసిన బడ్జెట్ 1949-1950 బడ్జెట్. ఎందుకంటే దీనికి ముందు సంస్థానాలు కొన్ని విలీనమైన కొన్ని కాలేదు కాబట్టి ఈ బడ్జెట్ సంస్థానాలను పరిగణలోకి తీసుకోలేదు. కానీ 1949 అనేది సంస్థానాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. క్రింది ఏ సంవత్సరంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు? 2021 బడ్జెట్ను ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు పేపర్లెస్ బడ్జెట్గా ప్రవేశపెట్టడం జరిగింది. కరోనా యొక్క ప్రభావం వలన పేపర్లెస్ బడ్జెట్ను 2021లో ప్రవేశపెట్టారు. క్రింది ఏ సంవత్సరం నుండి సాధారణ బడ్జెట్ను ఫిబ్రవరి 1 రోజే ప్రవేశపెట్టే సాంప్రదాయాన్ని ఏ ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు? 2017 నిర్మలా సీతారామన్, అరుణ్ జైట్లీ 2017 ప్రణబ్ ముఖర్జీ, రాజ్నాథ్ సింగ్ 2017. క్రింది ఏ సంవత్సరంలో వివేక్ దేబ్రాయ్ కమిటీ సూచన మేరకు సాధారణ బడ్జెట్ను ఫిబ్రవరి 1 రోజు ప్రవేశపెట్టే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టిరన్నాం. కానీ ఆ 2017లో ఉన్న ఆర్థిక మంత్రి ఎవరు? అరుణ్ జైట్లీ. 2017లో ఉన్న కాలంలో ప్రవేశపెట్టారు. రాజ్నాథ్ సింగ్ కాదు, ప్రణబ్ ముఖర్జీ కాదు, నిర్మలా సీతారామన్ కాదు. భారత ప్రభుత్వానికి సంబంధించి మొదటి బడ్జెట్ను క్రింది ఏ రోజున ప్రవేశపెట్టారు? భారత ప్రభుత్వానికి సంబంధించి ఏ రోజున మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టారు? 1869లో జేమ్స్ విల్సన్ అనే ఒక ఆర్థిక మంత్రి మనకు భారత ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెడతాడు. ఇతను ఎవరంటే మన భారత వైస్రాయ్కి సలహాలు ఇవ్వడానికి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అయిన జేమ్స్ విల్సన్ అనే వ్యక్తి మొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది మన భారతదేశంలో. గణతంత్ర భారత్లో మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి. గణతంత్ర భారత్లో మొదటి బడ్జెట్ను జాన్ మత్తాయి ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏంటంటే స్వతంత్ర భారత్లో మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టింది షణ్ముఖం శెట్టి 1947 నవంబర్ 26. యశ్వంత్ సిన్హా అనేది 1990 తర్వాత ఉంటాడు, ఇతను 1999 కాలంలో. మొరార్జీ దేశాయ్ 1969 కాలంలో. సో గణతంత్ర భారత్లో 1950లో ప్రవేశపెట్టింది మాత్రం జాన్ మత్తాయి. ఆన్సర్ ఏ. బడ్జెట్కు సంబంధించిన లోటులను గుర్తించండి. రెవెన్యూ లోటు, బడ్జెట్ లోటు, కోశ లోటు, ప్రాథమిక లోటు, ధృవీకరించబడిన లోటు, పైవన్నీ. రెవెన్యూ లోటు అంటే ఏంది? రెవెన్యూ రాబడుల కన్నా రెవెన్యూ వ్యయం అధికమైతే వచ్చేదే రెవెన్యూ లోటు. బడ్జెట్ లోటు అంటే ఏంది? మొత్తం రాబడి కన్నా మొత్తం వ్యయం అధికంగా అయితే దాన్ని బడ్జెట్ లోటు అంటారు. కోశ లోటు. కోశ లోటు అంటే ఏంది? బడ్జెట్ లోటుకు ఎంత మార్కెట్ రుణాలు అనేది కలిపితే వచ్చేదే కోశ లోటు. అంటే బడ్జెట్ లోటుకు అవసరం ఉన్న రుణాలను తెలిపేదే కోశ లోటు. ప్రాథమిక లోటు అంటే ఏంది? తీసుకున్న కోశ లోటుకు తర్వాత సంవత్సరంలో చెల్లించే వడ్డీ చెల్లింపులను తీసివేస్తే వచ్చేదే ప్రాథమిక లోటు. ధృవీకరించబడిన లోటు అంటే ఏంటంటే ఈ బడ్జెట్ లోటును పూరించడం కోసం ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో తీసుకువచ్చిన రుణాలని ధృవీకరించబడిన లోటు అంటారు. బడ్జెట్కు సంబంధించిన లోట్లు ఇవన్నీ కరెక్టే, ఇవన్నీ. కోశ లోటు అధికంగా ఉండడం కాదు, ఇది మళ్ళీ వచ్చింది. వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం. వ్యవసాయ బడ్జెట్ అంటే వ్యవసాయ శాఖకు సపరేట్గా ఒక బడ్జెట్ ప్రవేశపెట్టి
దాని నిధులు సపరేట్గా ఉంచి దానికోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టే బడ్జెట్ని వ్యవసాయ బడ్జెట్ అంటారు. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది, వ్యవసాయ బడ్జెట్ ఉంటుంది. దీన్నే మల్టీ బడ్జెట్ అంటారు. ఈ వ్యవసాయ బడ్జెట్ను భారతదేశంలో మొదటిసారిగా కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ వ్యవసాయ బడ్జెట్ ప్రత్యేకంగా ఉంది.